हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు అంతటా ఉన్నారనే సత్యం మానవుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడని, సృష్టిలో ఉన్న ఏ ప్రాణికి కూడా భగవంతుడి యొక్క అస్తిత్వము అంతటా ఉంది అని తెలుసుకోగలిగినటువంటి తెలివితేటలు లేవు. అంటే బుద్ధి చైతన్యం లేదండి. పరమాత్మ మనిషికి మాత్రమే బుద్ధి చైతన్యాన్ని ప్రసాదించారు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలి, ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు అని తెలుసుకోవాలి. శ్రేయస్సు అంటే ఏంటి అంటే మనం అందరం అనుకుంటాం, మనకు సంబంధించినటువంటి కుటుంబం యొక్క రక్షణ మన యొక్క శ్రేయస్సు అనుకుంటాం. కృష్ణ పరమాత్మ అంటారు, మీ యొక్క ఉద్ధరణ శ్రేయస్సు అంటారు. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. మా యొక్క శ్రేయస్సు వేరు, నా కుటుంబం యొక్క శ్రేయస్సు వేరా అంటే, మనం ఈ శరీరం అనేటటువంటి కుటుంబంలో, అంటే ఈ శరీరం అనేటటువంటి ఇంట్లో మనం ఉంటున్నామండి. అంటే ఈ శరీరానికి సంబంధించినవన్నీ, అంటే ఈ శరీరము ఒక పురుష శరీరం అనుకోండి. పురుష శరీరానికి ఒక తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, తర్వాత అతనికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు, అతనికంటూ ఉన్న ఒక ఉద్యోగము, ఇవన్నీ కలబోస్తే ఆ శరీరానికి సంబంధించిన విషయాలు. వీటిని ఏమంటారు? 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో ఏమని చెప్పారు? ఇవన్నీ అనాత్మ వస్తువులు అన్నారండి. అంటే ఇవన్నీ నీకు సంబంధించినవి కావు. నువ్వెవరు మరి? ఈ అనాత్మ వస్తువులతో కూడినటువంటి దేహం అనే పంజరంలో ఆత్మ స్వరూపంగా, సచ్చిదానంద స్వరూపంగా ఈ దేహంలో మనం ఉన్నామన్నమాట. అంటే ఈ దేహానికి సంబంధించి నువ్వు చేసుకున్నటువంటి పరులకు ఉపకారం చేసి ఫలితాన్ని కోరకుండా భగవదర్పిత కర్మ, దీనిని ఏమంటారంటే నిష్కామ కర్మ అంటామండి. మరి ఈ నిష్కామ కర్మ చేస్తే ఆ కర్మ వల్ల వచ్చిన ఫలితం ఏదైతే ఉందో అది మన యొక్క శ్రేయస్సు. అంటే చూడండి, దేహ సంబంధమైన విషయాలకు సంబంధించినది ఏదైనా ప్రేయస్సు అవుతుంది. ఇది అనాత్మకు సంబంధించిన వస్తువు. ఆత్మకు సంబంధించి నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నంలో నువ్వేం చేయాలి? పరులకు ఉపకారం చేయాలి. అందుకే మనకు ఇష్టమున్నా లేకపోయినా మనం పరులకు ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ఎందుకు చేయాలి? అది నిన్ను కాపాడుతుంది. పూర్వజన్మల్లో నువ్వు ఇతరులకు ఎంతో పెట్టి ఉన్నావనుకోండి, ఈ జన్మలో అందంగా పుట్టారు, ఈ జన్మలో సంపదలతో పుట్టారు, ఈ జన్మలో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, ఈ జన్మలో కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఇవన్నీ పూర్వజన్మలలో మనం చేసిన ఫలితం. ఇప్పుడు ఎందుకంటే తల్లిదండ్రులు బాగా ధనవంతులు అయ్యారనుకోండి, పిల్లలు పుట్టుకతోనే చాలా గొప్పగా పెరుగుతారు, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుతారు, ఖరీదైన వస్త్రాలు ధరిస్తారు, ఖరీదైన కార్లలో తిరుగుతారు. తల్లిదండ్రులు కాస్త పేదరికంలో ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఇంక నేను మళ్ళీ చెప్పడం ఎందుకండి. మామూలు సాధారణమైన గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు, ఏదో మరి వాళ్ళకు ఉన్నంతలో పిల్లల్ని పోషణ చేస్తారు. మరి ఇదంతా ఎందుకు? భగవంతుడికి వ్యత్యాసం ఎందుకండి? అంటే పరమాత్మ కావాలని ఒకరిని ఏడిపించి ఒకరిని నవ్వించే ప్రయత్నమా? కాదు. మనం పూర్వజన్మలలో ఇతరులకు కొంచెం పెట్టింది ఉంటేనే
భగవంతుడు ఈ జన్మలో ఇస్తారు. అందుకే ద్రౌపదీదేవికి వస్త్రాపహరణ సన్నివేశం మనందరికీ తెలుసండి. అప్పుడు కృష్ణ పరమాత్మని పిలుస్తుందనమాట. పిలిచి స్వామి నన్ను కాపాడండి, హృదయేశ్వర నన్ను కాపాడండి. ఇక్కడ నాకు ప్రమాదం జరగబోతుంది అని చెప్పేసి మరి దుశ్శాసనుడు ద్రౌపదీదేవి యొక్క వస్త్రాన్ని మరి లాగుతున్నటువంటి సమయంలో ఏం జరిగింది? ఆమె ప్రార్థన చేసింది. అప్పుడు ప్రార్థన చేయగానే కృష్ణ పరమాత్మ వెంటనే విశ్వప్రభుత్వ చట్టానికి కబురంపాడనమాట. ద్రౌపదీదేవి తనకు వస్త్రాలు సహాయం చెయ్యమని అడుగుతుంది. ఇప్పుడు నేను ఆమెకు సహాయం చెయ్యాలంటే, ఆమె ఇదివరకు ఎప్పుడైనా ఎవరికైనా వస్త్రదానం చేసిందేమో చూడండి అని విశ్వప్రభుత్వ చట్టానికి అధికారిగా ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించాడనమాట కృష్ణ పరమాత్మ. ఇదంతా కూడా వితిన్ సెకండ్స్ లో జరిగిపోతుంది. అలా ఇప్పుడు మనం ఏంటండి, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే కంప్యూటర్‌లో అతని యొక్క పేరు చెప్తే చాలు. ఆధార్ కార్డ్ ద్వారా అతని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషను మనకు వెంటనే క్షణాల్లో జెప్పేస్తారు. అంటే మనిషే ఇంత టెక్నాలజీ కనుక్కుంటే, ఈ జగత్తును సృష్టించుకున్న సృష్టి నియామకుడు కృష్ణ పరమాత్మ వెంటనే తన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కోరాడనమాట. నాకు ద్రౌపదీదేవి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి. ఈమె ఇతరులకు ఎప్పుడైనా దానం చేసిందా? అన్నప్పుడు ఒక వ్యక్తి సముద్ర స్నానం ఎవరు అంటే తపస్సు చేసుకునేటటువంటి ఒక తపస్వికుడు. స్నానం చేసేటప్పుడు తానొక కౌపీనం పెట్టుకున్నాడు. కౌపీనం ఏమైందంటే పొరపాటున అది నీళ్లలో వెళ్ళిపోయిందట. ఆ సన్నివేశాన్ని ద్రౌపదీదేవి గమనించి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు తాను కట్టుకున్నటువంటి ఒక చీరను చించి ఒక ముక్క ఆ స్వామికి అందేలాగా తాను సహాయం చేసిందట. తాను ఇచ్చినటువంటి ఒక చిన్న ఒక వస్త్రము ఉంది అని చెప్పేసి చెప్పారట. చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మ ఈమెకి ఆ పుణ్యం ఉంది కాబట్టి ఇప్పుడు ఈమెకు మనం ఎన్ని చీరలైనా ఇవ్వచ్చు అని చెప్పేసి దుశ్శాసనుడికి ఓపిక నశించిపోయే చీరలు ఆయన లాగుతూనే ఉన్నాడు. ద్రౌపదీదేవి వస్త్రాన్ని ఎంతగా లాగుతున్నా ఆ వస్త్రం వస్తూనే ఉందండి. అంటే వస్త్రం అక్షయమైపోయింది. అంటే మనం చేసింది ఉంటేనే ఇక్కడ మనకు ఎవరైనా ఇస్తారండి. అక్కడ కృష్ణ పరమాత్మ ఇచ్చారు అంటే, మన దగ్గర కృష్ణ పరమాత్మ లేడు అంటే, భగవంతుడు ఎక్కడో దూరంగా లేడండి. మన లోపటనే హృదయం లోపట ఉన్నాడు. పిలిస్తే పలుకుతాడు. కానీ మనకి దేహ సంబంధమైన విషయాలతో పరిగెడుతూ లోపట ఉన్న భగవంతుణ్ణి చూడగలిగిన ఓపిక, తీరిక ఎక్కడుందండి? లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన మనసు ఏం చేస్తుంది? మన దగ్గర ఎన్ని వస్తువులున్నాయి? ఇంకా ఎన్ని సంపాదించుకోవాలి? ఎంతమంది బంధువులున్నారు? రేపు ఏ ఫంక్షన్‌కెళ్ళాలి? ఇలాంటి విషయాల గురించిన సమాలోచనే. రేపెక్కడికో వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు నువ్వు బ్రతికుంటావన్న గ్యారంటీ ఉందా? రేపటి కోసం ఇవాళ వస్తువులు తయారు చేస్తున్నావు. నువ్వు చనిపోతే నువ్వెక్కడికెళ్ళాలి? అక్కడ నీ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాల గురించిన ఆలోచన కంటే రేపెళ్ళాలి, రేపెలాంటి వస్త్రాలు వి తీసుకొని వెళ్ళాలి, ఎలా మరి అక్కడ మనం ఎలా ఉండాలి? ఎవరెవరొస్తారు? ఎవరెవరిని పలకరిద్దాం? ఇలా ఎన్నో విషయాల గురించినటువంటి సమాలోచన చేసుకుంటున్నాం. కృష్ణ పరమాత్మ అంటారు, మీ మనసుకి ఏం నేర్పిస్తారంటే, ఈ క్షణంలో మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? మీ ఆలోచనలు దేని గురించి ఆలోచిస్తున్నాయి? మీరు దేని పట్లైనా వ్యామోహాన్ని పొందుతున్నారా? దేని గురించి ఆలోచిస్తున్నారు? ఎప్పుడో ఏదో జరగబోతుందని భవిష్యత్తు కోసం ధర్మాన్ని కూడా విడిచిపెట్టే ప్రయత్నాలు చేస్తాం మనం. ఎందుకు అంటే భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి మనమే మన కుటుంబాన్ని కూడా దిద్దుతామని చెప్పేసి అనుకుంటాం. కానీ మనల్ని నడిపించేటటువంటి విశ్వ ప్రభుత్వ అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనం పూర్వజన్మల్లో చేసిన పుణ్యాలను బట్టే ఈ జన్మలో మన యొక్క జీవన పరిస్థితి. కొంతమంది చూడండి, ఎంతో సంపద ఉంటుంది కానీ ఒక్క ముక్క కూడా చదువు రాదు. కొంతమందిని చూడండి, ఇంట్లో సంపదలు లేవు కానీ మరి జ్ఞానం అనేటటువంటి, అంటే జ్ఞానం అంటే ఇప్పుడు లౌకికమైన విద్యలు ఎన్నో చదువుకుంటాడు. భగవంతుడి జ్ఞానం తెలుసుకుంటాడు. చూడండి, సంపదలున్నవాడికి కొంతమందికి జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్నవాడికి సంపదలు లేవు. ఇవన్నీ మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టే పరమాత్మ ఇస్తున్నారు కానీ, పరమాత్మ కావాలని ఎవరికీ ఏమీ ఇవ్వడండి. ఎవ్వరికీ ఏమీ ఇవ్వడు. ద్రౌపదీదేవికి చీరలివ్వడానికి కూడా కారణం చూసారని ఈ ఈ సంఘటన అందరికీ తెలుసు కదా! మళ్ళీ మీరెందుకు ప్రత్యేకంగా చెప్పారంటే,
మనం ఏదైనా రామాయణ, మహాభారతాల యందు చెప్పబడిన విషయాలను వింటున్నామంటే, అవన్నీ మన జీవితంలో కూడా మనం అన్వయించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ద్రౌపదీదేవి ఇతరులకు పెట్టింది కాబట్టే తనకు భగవంతుడు కష్టం వచ్చినప్పుడు ఇచ్చాడు. ఇలాంటి మాట మనం గుర్తుపెట్టుకుంటే, మనం ఇతరులకు ఏదైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు, ఇది ఖచ్చితంగా నేను ఇవ్వవలసినదే. ఇది నా యొక్క ధర్మము. ఇది నా యొక్క కార్యాచరణలో ఖచ్చితంగా ఉండాలని మనం ఏం చేయాలి? నిర్ణయించుకొని మనం ఏం చేయాలి? అవతలి వారి యొక్క స్థితిని చూసి మన వలన ఎంత చేతనవుతుందో అంత సమర్పించే ప్రయత్నం చేయాలి. కృష్ణ పరమాత్మ మనందరికి అదే నేర్పిస్తున్నారు. మీరందరూ కూడా ఇతరులకు ఏదైనా ఇచ్చింది ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంకో శరీరంతో మీరు గొప్పగా కొంతమంది అంటారండి, ఈ శరీరానికి సంబంధించి నాకు చాలా కష్టాలున్నాయండి. ఈసారి నేను పొందబోయే శరీరం మరి గొప్పదైన కుటుంబంలో పుట్టాలి, బాగా సంపదలుండాలి, ఏ విషయానికి లోటు ఉండకూడదు, గొప్ప చదువులు చదువుకోవాలి, అందరూ నన్ను గౌరవించేలాగా అలాంటి గొప్ప శరీరం కావాలంటారు. మరి అలా కావాలి అంటే పరమాత్మ అంటారు గదా! నీ కోరిక బావుంది. ఈ మనిషిగా నువ్వుండి, ఈ శరీరంతో నువ్వు గొప్పగా జీవించలేకపోయాననే అసంతృప్తి ఉంది కదా! నీ కోరిక నేను తీరుస్తాను. మరి నీ కోరిక నేను తీర్చాలంటే నువ్వు దానికి తగినటువంటి సాధనేది? సాధన లేకుండా, ప్రయత్నం లేకుండా అదెలా సాధ్యమవుతుందండి? ఖచ్చితంగా ఏముండాలి? ప్రయత్నం ఉండాలి. మరి ఆ ప్రయత్నంలో నువ్వేం చేయవలసి ఉంటుంది? నువ్వు ముందుకు పోవాలి. దీనికంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఏంటంటే, ఒక సంగీత విద్వాంసుడు చాలా గొప్పగా పాట పాడతాడనమాట. పాడితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని గొప్ప విద్వాంసుడుగా అందరూ గౌరవించేవాళ్ళట. ఈ గౌరవించడమే కాదు, ఎన్నో రకాలైనటువంటి సభలలో ఈయన తన యొక్క సంగీతాన్ని ప్రదర్శన చేస్తూ ఉండేవాడు. గొప్పగా జీవనం సాగుతూ ఉంది. ప్రతిరోజు కూడా రోజు 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఒక 10 ఇండ్లల్లో పిల్లలకు సంగీతం నేర్పించడం కోసమని ఆయన అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. అంటే అందరికీ సంగీతం నేర్పిస్తానని చెప్పేసి మరి ఒప్పుకున్నాడనమాట. ఒప్పుకుంటే ప్రతిరోజు కూడా 1కి కార్యక్రమం పూర్తి చేసుకొని ఇంటికొచ్చేవాడు. అలాగే ఒకరోజు భర్త 2 రాలేదట. 1 గంటకే వచ్చేటటువంటి ఆయన 2 గంటలకు 2 గంటలయ్యేసరికి కూడా రాలేదని కొంచెం పాపం ఎందుకు రాలేదు అని చెప్పేసి కాస్త భయపడుతూ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ లోపల భర్త 2:30 అయ్యేలోపు ఇంటికొచ్చారట. రాగానే రండి, ఎండలో వచ్చారు, తొందరగా స్నానం చేసి రండి, భోజనం చేద్దురు కానీ అని చెప్పేసి ఆమె భర్తను లోపలికి ఆహ్వానించిందట. ఆహ్వానిస్తే భర్త స్నానం చేద్దామని చెప్పేసి ఆ బయట పెరట్లో ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి అక్కడున్నటువంటి ఒక అరుగు మీద కూర్చొని మరి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాడట. స్వామి నన్ను రక్షించండి, మీదే భారం నాయనా అని చెప్పేసి. మీదే భారం అని పరమాత్మని వేడుకుంటున్నాడట. భార్యకి ఏమీ అర్థం కాలేదు. ఏంటండి బావి దగ్గరే ఉన్నారు, మీదే భారం మహాప్రభు అంటున్నారు. మరి 3 అవుతుంది, మీరు ఆహారం తీసుకోరా ఏంటి అని చెప్పేసి భర్త భర్తని భార్య ప్రశ్నిస్తుందట. అంటే నేను నీళ్లు తోడుదామని చెప్పేసి బావిలోకి నేనేం చేశాను, ఆ బకెట్ వేయగానే ఏమైంది? ఆ బకెట్ అందులో పడిపోయింది. ఇప్పుడు నేను స్నానం చేయాలి. స్నానం చేయాలంటే భగవంతుడా మీదే భారం స్వామి. ఇప్పుడు నీళ్లు తోడడానికి బకెట్ లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఆహారం తీసుకోవాలంటే స్నానం చేయాలి. స్నానం చేయాలంటే మీదే భారం అని అంటుంటే భార్య నవ్వుకుందట. ఇప్పుడు నీళ్లు కావాలి అనంటే ఇప్పుడు బకెట్ అందులో పడిపోయిందంటే, బావిలో పడిపోయిందంటే వేరే ఇంకొక బకెట్ తయారు చేసుకోవాలి. లేదా బావిలో పడిపోయినటువంటి ఆ బకెట్‌ని ఏం చేయాలి? పాతాళ బేది అని చెప్పేసి మరి మనం తి ఆ బకెట్ తీసే వస్తువు ఒకటుంటుంది. మరి అది తెచ్చుకొని ఆ పని చేయాలి. కానీ ఆయన మాత్రం ఏంటన్నాడు, మీదే భారము మహాప్రభు అని భగవంతుడి మీద భారం వేస్తే భార్య తొందరగా పక్కింట్లోకి వెళ్ళిపోయి పాతాళ బేది తీసుకొచ్చేసి మరి వాళ్ళ బకెట్‌ను బయటకు తీసిందట. మరిప్పుడు అంటే ఏంటి, ఇక్కడ ప్రయత్నం లేకుండా భగవంతుడా నీదే భారము అంటే అవుతుందా? మరి నాకు వచ్చే జన్మ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారు. అసలు ఈ శరీరమే నువ్వు కాదు అనేటటువంటి జ్ఞానం లేని వాళ్ళు చాలా మంది ఏమంటారు, స్వర్గంలో సుఖంగా ఉండాలని చెప్పేసి అంటారు. తర్వాత నేను వచ్చే జన్మలో బాగా సంపదలతో పుట్టాలి అనేవాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారండి. మనం వింటూనే ఉంటాం.
నేను నేను చనిపోయిన తర్వాత స్వర్గంలో గొప్ప గొప్ప సుఖాలు అనుభవించాలంటాడు. కోరికలు కోరుకుంటాడు. కలలు కంటాడు. మరి ఇక్కడ కూడా ఆయన నీళ్లు చేదుకోకుండా నీళ్ల బకెట్ బావిలో పడిపోతే మీదే భారం మహాప్రభు అంటే మరి దానికేంటండి ప్రయత్నం? ఇప్పుడు ఆయన ప్రయత్న లోపము. పరమాత్మ ఏం చేస్తాడు? ఇప్పుడు ఆమె పక్కింటికి వెళ్ళింది. పక్కింట్లో వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళిపోయారనుకోండి. ఇప్పుడు ఆ బకెట్ బయటకొస్తుందా? నీళ్లు బయటకొస్తాయా? రావు. భగవంతుడు చేసిన ఉపకారం ఏంటి? పక్కింటి వాళ్ళు ఇంట్లోనే ఉండడం, పక్కింటి వాళ్ళ ఇంట్లో మరి పాతాళ భేది ఉండడం, వాళ్ళు అడగగానే ఇవ్వడం. ఇవన్నీ ఎవరి యొక్క ప్రయత్నం? భగవంతుడు మనం ఒక ప్రయత్నం చేస్తే, భగవంతుడు మన ప్రయత్నానికి ఏం చేశాడు? నీ యొక్క ప్రయత్నం సక్సెస్ అయ్యేలాగా, నీకు ఆ వస్తువు దొరికేలాగా భగవంతుడు నీకు సహాయం చేశాడు. అంటే ప్రతి వస్తువు యొక్క ప్రయత్నంలో భగవంతుడి యొక్క సహకారం ఉంటుంది. మరి ఈ మాట నమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి. కృష్ణ పరమాత్మ శాస్త్రములో చెప్పారు. అధిష్టానం తదాకర్త కరణం చ పృథగ్విధం వివిధాచ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం అన్నారు. అధిష్టానం అంటే శరీరం అండి. మామూలుగా అయితే ఆత్మ అంటారు. ఈ శ్లోకానికి సంబంధించి అధిష్టానం అంటే మనం ధరించిన శరీరాన్ని అధిష్టానం అంటారు. మరి తదాకర్త అంటే ఈ శరీరాన్ని ఎవరైతే నడిపిస్తున్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో అతని కర్త. కరణంచ పృథగ్విధం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రకలు వీటన్నింటినీ కల్పిస్తే ఏమంటారు అంటే మరి ఇవన్నీ ఇంద్రియాలతో మనం రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. మరి వివిధాచ్య పృథక్ చేష్ట అంటే మనం ఈ ఇంద్రియాలతో ఏం చేస్తాం? ఆహారం తీసుకుంటాం, రకరకాలైన పనులు చేస్తాం, మాట్లాడతాం, చూస్తాం, వింటాం. ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి పనులు. అంటే అక్కడ ఉన్నటువంటి విషయాలను మనం ఏం చేస్తున్నాం? అనుభవిస్తూ ఉన్నాం. మరి ఇన్ని చేయడానికి ఎవరి సహకారం ఉండాలి? దైవం చైవాత్ర పంచమం. భగవంతుడు మనకు సహకరిస్తే ఈ పని చేయగలం. ఇప్పుడు నేను ఒక పని చెయ్యాలనుకున్నానండి. ఇప్పుడు నేను ఒక పని చెయ్యాలనుకుంటే ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి. ఈ శరీరంలో ఉన్న జీవుడు పక్కకి వెళ్ళిపోయాడు. భగవంతుడు పక్కకి వెళ్ళాడు. భగవంతుడిని అనుసరిస్తూ జీవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శరీరంతో ఏదైనా పనులు చేస్తామా? ఏ పని చేయకుండా ఉంటాం. ఎందుకు పని చేయం మనము అంటే మరి లోపట ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఉంటేనే కదండి. నేనుంటే శివం, నేను లేకపోతే శవం. ఆ పరమాత్మ శక్తి మనలో లేదనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? మనం శవంగా మారిపోతాం. అంటే భగవంతుడు ఉంటేనే మనం ఏదైనా పనులు చేస్తాం. మరి భగవంతుడి అస్తిత్వం చూడాలండి. భగవంతుడు ఎక్కడున్నాడంటే నువ్వు బతికి ఉన్నావు అంటే భగవంతుడు నీ లోపట ఉన్నాడు. నువ్వు చనిపోయావు అంటే ఏం జరిగింది ఇక్కడ? నువ్వు చనిపోయావంటే ఈ శరీరం యందు ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం బయటికి వెళ్ళిపోయింది. అంటే భగవంతుడి యొక్క సహాయం చేతనే మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి పరమాత్మ యొక్క శక్తి చేతనే నడుస్తుంది. అందుకే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? మీరు ఏ పని చేసినా మరి మీకు ఒక కోరిక ఉంది అంటే ఆ కోరిక తీర్చుకోవడానికి కావలసిన ప్రయత్నం ఉండాలి. నేను ధనవంతుడిగా పుడతానండి అంటే ఇక్కడ ఈ శరీరంతో మీరు చేసేటటువంటి కర్మలలో ఎన్నో సత్కార్యాలు ఉండాలండి. ఎన్నో గొప్ప గొప్ప పనులు ఉండాలి. ఏ పని లేకుండా ఇతరులకు మనం పెట్టింది లేకుండా, ఇతరులకు మనం చేసిన మంచి లేకుండా మనం కర్మ చేశామనుకోండి, ఆ కర్మ మనల్ని ఏం చేస్తుందంటే ప్రమాదంలోకి నెడుతుంది. నువ్వు ఉత్తమమైన జన్మ కావాలని కోరుకున్నావు. ఆ జన్మ పరమాత్మ ఇవ్వాలి అంటే నువ్వు ఈ శరీరంతో నీ యొక్క శ్రేయస్సు కోసం పరులకు ఉపకారం జరిగేలాగా ఏదో ఒక విధంగా నువ్వు ఇతరులకు ఉపయోగపడాలి. ఇవాళ మనం స్వచ్ఛంద సేవకులు అంటాము. తర్వాత ఇంకా ఎవరి గురించి మాట్లాడతాం? తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, దేవాలయాలకు సంబంధించి కానీ స్వచ్ఛందంగా మనం ఏం చేస్తాం? దేవాలయాలు, ఆశ్రమాలు ఇలా మనం ఏం చేస్తాం? స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ మన వంతుగా మనకి ఏ పని చేతనవుతుందో ఆ పనిని చేస్తాం. ఎందుకు చెయ్యాలి? అంటే ఈ శరీరము భగవత్ సేవతో మమేకం అవ్వాలి. భగవంతుడికి చేసినటువంటి సేవ అది మనల్ని ఏం చేస్తుంది? మనం పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మ నుండి రక్షిస్తుంది. తర్వాత ఈ శరీరంతో నువ్వు చేసే కర్మలలో ఉన్న దోషాలను పోగొడుతుంది. నువ్వు గొప్పగా జీవించడానికి నువ్వు చేసిన సేవ రక్షిస్తుంది. తర్వాత నిన్ను ఉత్తర లోకాలలో ఈ శరీరం విడిచిపెట్టాక నువ్వు స్వర్గాది లోకాలలో సంతోషంగా ఉండడానికి రక్షిస్తుంది. ఇంకా నువ్వు ఉత్తమమైన జన్మ పొందడానికి, గొప్పగా జీవించడానికి సహాయం చేస్తుంది.
ఇన్ని రకాలైనటువంటి విషయం ఒక్కదానిలో ఉంది. నువ్వు భగవత్ సంబంధమైన సేవ చేస్తే, భగవంతుడికి ప్రీతికరమైన సేవ చేస్తే, అంటే భగవంతుడు మనకి ఎన్ని ఫలితాలిస్తాడో ఒక్కసారి అంచనా వేయండి. కానీ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను ఒక వారం రోజులు తిరుపతి సేవకు వెళ్ళాననుకోండి. ఇప్పుడు సేవకు వెళ్ళేటప్పుడు నేను ఒక మొక్కు మొక్కుకుంటాను. స్వామి, మా పిల్లవాడికి మంచిగా జేఈలో మంచి ర్యాంక్ వచ్చేటట్టుగా చూడండి. నేను మీకు ఈ వారం రోజుల పాటు అంటే మరి నాకు చేతనైనటువంటి సేవ చేసుకుంటానని తిరుపతిలో సేవ చేసుకున్నా. అంటే ఇప్పుడు ఏమైందండి? అంటే నేను ఒక 7 రోజుల పాటు భగవత్ సేవ చేసి ఒక కోరిక కోరుకున్నాను. అదే నేను కోరిక కోరుకోలేదనుకోండి, భగవంతుడు మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడతాడు? పూర్వజన్మల్లో చేసిన పాపం తీసేస్తాడు. ఇప్పుడు మనం అనుభవించవలసిన కష్టం నుండి కాపాడతాడు. మరి ఈ శరీరం విడిచిపెట్టాక స్వర్గాది లోకాలలోకి తీసుకెళ్తాడు. తర్వాత మళ్ళీ ఉత్తమ జన్మ పొందుతాం. మరి ఇన్ని రకాలైనటువంటి లాభాలుండగా, ఒక పని చేసి ఎందుకు ఫలితం కోరుకుంటారు? నువ్వు మంచి పని చేసేటప్పుడు ఫలితాన్ని ఏం చేయాలి? ఈశ్వరుడి ఖాతాలో విడిచిపెట్టు. ఒక పని చేయగానే వెంటనే ఇక్కడ కలిగేటటువంటి లాభం కోసం ఎందుకు మీ యొక్క పుణ్యాన్ని మరి భగవంతుడి దగ్గర ఏం చేస్తున్నారు? తాకట్టు పెడుతున్నారు. లేకపోతే బజార్‌లో ఒక మార్కెట్‌లో ఒక రూ. 10 ఇచ్చి ఒక వస్తువు కొనుక్కున్నట్టుగా, స్వామి నేను ఈ పని చేస్తానండి. మరి ఈ శరీరానికి సంబంధించిన ఈ చిన్న ఉపకారం చేయండని, దేహ సంబంధమైన విషయాల కోసం మీరు చేసినటువంటి ఎంతో గొప్ప ఫలితం వచ్చేటటువంటి మీ యొక్క పుణ్యాన్ని ఎందుకు ఇతరులకు ఎందుకు చిన్న కార్యం కోసం అని చెప్పేసి మీరు ఖర్చు పెట్టుకుంటారు? శాస్త్రం తెలియడం వల్ల ప్రయోజనం ఏంటంటే, మనం చేసిన ఒక పనికి ఎన్ని ఫలితాలున్నాయో ఒక్కసారి విచారణ చేసుకుందాం మనమందరము కూడా. ఎవ్వరు కూడా అతీతులేం కాదండి. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ఒక పని చేస్తున్నామంటే ఆ పని యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చెయ్యాలి. చేసేటటువంటి పని నీ యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవత్ కార్యం నిమిత్తం మీరొక పని చేస్తున్నారు. మీరు ఎవరో కష్టంలో ఉంటే వాళ్ళకు 2 మంచి మాటలు చెప్పారు. లేకపోతే వాళ్ళకి ఆకలితో ఉంటే కొంచెం అన్నం పెట్టారు. లేకపోతే మీ దగ్గరున్న డబ్బుని ఎంతో కొంత ఇచ్చారు. మరి ఇన్ని చేసినప్పుడు మీరేం చేయాలి? ఈ పనులు ఎవరి కోసం చేస్తున్నారు అంటే, అవతలి వాడి యొక్క వృద్ధి కోసం కాదండి. మన యొక్క శ్రేయస్సు. శ్రేయస్సు అంటే లోపట ఉన్న జీవుడు దేహం అనే పంచకోశాదులనే దేహంలో బంధింపబడ్డాడు. మరి బంధింపబడి ఉన్నటువంటి జీవుణ్ణి బయటికి తీసుకురావడానికి నీకోసం నువ్వు చేసుకునే ప్రయత్నం ఏంటంటే, నువ్వు పరులకు ఉపకారం జరిగేటటువంటి పని దైవ కార్యం అంటున్నారు. దైవ కార్యం అంటే నీవు ప్రత్యేగాత్మగా ఉన్న నీవు జీవుడుగా అనేక శరీరాలు పొందుతున్నావు. ఇక శరీరాలు పొందకుండా ఉండడానికి, ఈ జీవుడిని విడిపించడానికి భగవంతుడు మనందరికీ శాసనం చేస్తున్న ఒక కర్మ ఏంటంటే నిష్కామ కర్మ. ఏ పని చేస్తున్నా ఫలితాన్ని కోరకండి. లోకం యొక్క శ్రేయస్సు కోసం మీరు కర్మ చెయ్యండి. లోకం యొక్క శ్రేయస్సు అది మీకు శ్రేయస్సు అవుతుంది. మరి లోకానికి మీరు ఉపకారం చేస్తున్నానన్న అహంకారంతో బ్రతికితే మాత్రం మీరు చేసిన కర్మ యొక్క ఫలితం పరిమితం అవుతుంది. అపరిమితమైన ఫలితాలు పొందాలంటే ఏ పని చేసినా ఫలితాన్ని కోరకుండా కర్మ చెయ్యండి. ఇంకా శాస్త్ర విహిత అంటే ఇతరులకు ఏదైనా మంచి చెయ్యాలన్న సంకల్పంతోనే జీవించమని కర్మయోగాన్ని మనకు ఈశ్వరుడు ప్రసాదించారండి. ఈశ్వరుడు ప్రసాదించినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో, ఈ జ్ఞానం ఏం చేస్తుంది? మనం చేసిన ఒక పనికి ఫలితాన్ని కోరుకోకుండా చేస్తే భగవంతుడు ఇచ్చేది గొప్పగా ఉంటుంది. కానీ మనం కోరుకుంటే ఈశ్వరుడు నవ్వుతాడు. నిజంగా నువ్వు ఒక పని చేయడం వల్ల ఎంత లాభం వస్తుందో శాస్త్రాన్ని ఆశ్రయించినప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు నువ్వేం చేస్తావు? ఒక పని చేస్తావు, భగవంతుడిని ఏం చేస్తావు? నాకు ఈ ఫలితం ఇవ్వమని అడుగుతావు. నీ అంతట నీవుగా నీవెవరో తెలుసుకొని నిన్ను నువ్వు విడిపించుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు భగవంతుడు, శాస్త్రము, సద్గురువు గురించి తెలుసుకొని సద్గురువు భగవంతుడు శాస్త్రంలో చెప్పబడిన సత్యాన్ని పరులకు పంచుతున్నప్పుడు ఆయన ఆచరిస్తూ మనకి పంచాడనుకోండి, అప్పుడు మనం ఏమన్నారు? యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు మరి ఎవరైతే ఆచరణలో ఉంటారో వాళ్ళందరినీ చూసి ఏం చేస్తారు?
వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారనమాట. అంటే భగవంతుడు ఎవరి మీద ఎక్కువ భారం పెట్టారంటే, శాస్త్రాన్ని తెలుసుకునే వాళ్ళ మీద పరమాత్మ అధికమైన భారం పెట్టారు. అందుకే సాక్షాత్తు ఈశ్వరుడితో సమానమైన స్థాయి ఇచ్చారండి. జ్ఞానీ త్వాత్మైవ మే మతమని కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పారు? జ్ఞాని అయినటువంటి వ్యక్తి నాతో సమానమైనటువంటి స్థితిని పొందుతున్నాడని కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్తున్నారండి. అంటే భగవంతుడు ఏమంటున్నారు? శాస్త్రం తెలుసుకొని ఆచరిస్తున్న వారికి పరమాత్మ ఇచ్చినటువంటి వరమేంటి? సాక్షాత్తు నువ్వు, నేను ఒకటే అంటే, ఆచరణ లేకుండా జ్ఞానము మాత్రమే ఉంటే, నువ్వు పరమాత్మతో సమానమైన స్థాయిని పొందుతావా? రాగద్వేషాలు నీ యందు ఉంటే నువ్వు సద్గురువు ఎలా అవుతావు? రాగద్వేషాల నుంచి విడిపడినప్పుడు కదండి. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ద్వంద్వములు లేనటువంటి వారు కదా బంధముల నుండి విడిపడేది. అందుకే ఆయన ఏం చెప్తాడు? మనందరికీ కూడా చెప్తాడు. జ్ఞేయస్య నిత్య సన్యాసి యోనద్వేష్టి నా కాంక్షతి. నీ దగ్గరికి ఏదైతే సంప్రాప్తించిందో ఆ సంప్రాప్తించిన దాని పట్ల నువ్వు ద్వేషభావం లేకుండా ఉండాలి, సంతోషం లేకుండా ఉండాలి. అంటే నీ దగ్గరకు ఒక వస్తువు వస్తే ఆ వస్తువును చూసి అమితమైన ఆనందం పొందుతున్నావు. నువ్వెలా సద్గురువు అవుతావు? నీ దగ్గరికి ఏదైనా ఒక నీకు ఇష్టం లేనటువంటి కార్యం వచ్చింది. అప్పుడు నువ్వెలా సద్గురువు అవుతావు? అంటే నువ్వు దాన్ని ద్వేషించావనుకోండి సద్గురువు కాలేరు. పరమాత్మ ఏమంటున్నారు? సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఈశ్వర స్వరూపంగా అంటే నా పేరుతో మీరు కీర్తించబడాలి అంటే ఈశ్వరుడు ఏమంటున్నారు? మీకు ఏదైతే సంప్రాప్తించిందో సంప్రాప్తించిన దాని పట్ల రాగము, ద్వేషం ఉండకూడదండి. ఇప్పుడు నాకొకటి సంప్రాప్తించింది అనుకోండి. దాని పట్ల అమితానందం పొందితే అది భగవంతుడు శాస్త్రంలో చెప్పిన దానికి వ్యతిరేకం. నాకేదైనా కష్టం వస్తే నేను ఆ కష్టానికి చెలించిపోయాననుకోండి. భగవంతుడు చెప్పిన శాస్త్రానికి అది విరుద్ధం. అంటే సమస్థితిలో ఉండాలి. తుల్య నిందాస్తుతిర్మౌని అన్నారు. నిందయందు నిన్ను స్తుతి చేసినప్పుడు రెండింటి యందు సమస్థితిలో ఉండు, బ్యాలెన్స్డ్ గా ఉండు. ఆ బ్యాలెన్స్డ్ గా ఉండకుండా ఇప్పుడు నువ్వు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా అవతలి వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావు. ఒక గురువు స్థానంలో నువ్వు ఉండి ఒకరిని నువ్వు ద్వేషిస్తున్నావంటే మరి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? శాస్త్రం తెలిసిన వారికి ఎంత స్థాయి ఇచ్చారో శాస్త్రాన్ని విస్మరించిన వాళ్లకు కూడా అంత గొప్పగా తక్కువ స్థానాన్ని ప్రసాదిస్తాడండి. పరమాత్మ శాస్త్రం తెలిసిన వాళ్లకు ఎంత ఇస్తాడు అంటే ఈ లోకంలో భగవంతుడితో సమానమైన స్థితి. శాస్త్రం తెలిసి ధిక్కరించే వాళ్ళకి మరి అధోపాతాళానికి తీసుకువెళ్తాడు. ఖచ్చితంగా తీసుకెళ్తాడు. కాబట్టి శాస్త్రం తెలిసింది, శాస్త్రాన్ని చెప్పే భాగ్యం కలిగింది అంటే శాస్త్రంలో చెప్పబడిన విధంగా జీవించే ప్రయత్నం చేయాలి. ఎన్ని కష్టాలొచ్చినా ఏం చేయాలి? భగవంతుడికి, శాస్త్రానికి కట్టుబడి ఉండాలండి. ఆ శాస్త్రానికి నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? నిన్ను పైకెత్తుతాడు. మనందరికీ కూడా ఏం తెలుసు అంటే వైకుంఠ మరి అది ఉంటుంది కదండి, వైకుంఠపాళి. అది దాంట్లో ఏంటి? ఒక పాము కరిస్తే ఇక మోక్షం పొందడానికి, వైకుంఠం పొందడానికి దగ్గరగా వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద సర్పం ఏం చేస్తుంది? అది కరిసింది అనంటే ఎక్కడికొస్తాడు? ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికొస్తాడు. అదే విధంగా ఎక్కడో కిందుంటాడు. కానీ అతని యొక్క సత్కర్మ చేత అతడు నిచ్చెన ఎక్కుతూ ఎక్కుతూ డైరెక్ట్ వైకుంఠానికి వెళ్ళిపోతాడు. వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఒక పాముని దాటవలసి ఉంటుంది. అహంకారం అనేటటువంటి పామును దాటితే నువ్వు వైకుంఠం చేరుకుంటావు. ఇప్పుడు నువ్వు శాస్త్రం వచ్చింది, నీకు సద్గురు స్థానం వచ్చిందని నువ్వు పైకెక్కావనుకోండి. ఆ పైకెక్కిన తర్వాత నీ యొక్క ఆచరణలో గనక భ్రష్టత్వం ఉంటే వెంటనే ఏం చేస్తాడు? కాలం అనేటటువంటి సర్పం నిన్ను కరుస్తుంది. ఎక్కడుంటావు? ఎక్కడి నుంచి ప్రారంభమయ్యావో అక్కడికే ఉంటావని శాస్త్రం చెప్తుందండి. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. నువ్వు ఆచరించే పద్ధతి, నువ్వు శాస్త్రమునందు చెప్పబడిన విషయంలో నువ్వు గనక కట్టుబడి నువ్వు ఆచరిస్తే నిన్ను చూసి లోకము ఏమవుతుంది? ఉద్ధరించబడుతుంది. ఒకవేళ నీ యొక్క ప్రవర్తనలో ఉన్న లోపాన్ని మా గురువు గారే అలా ఉన్నారు, మేమెలా ఉంటే ఏంటండి, లేకపోతే ఈ సమాజంలో ఉన్న పెద్ద ఆయనే అలా ఉన్నాడు, నేనెలా ఉంటే ఏంటండి అని మరి జనాలు ఏం చేస్తారు? శాస్త్రం తెలియని వాళ్ళందరూ ఏం చేస్తారు? శ్రేష్ఠులైన వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు.
శ్రేష్ఠులైనటువంటి వాళ్ళే రాగద్వేషాలకు లొంగిపోతున్నారనుకోండి, బంధాలలో చిక్కుతున్నారనుకోండి, ఆ! మా గురువుగారే ఇలా ఉన్నారు. మేమెలా ఉన్నా పర్వాలేదు. మా గురువుగారికి మోక్షమొస్తది. మాకు మోక్షమొస్తది. నిజంగా మోక్షమొస్తుందా? ఖచ్చితంగా రాదు. శ్రేష్ఠులు అంటే ఇవాళ సమాజంలో ఎవరి గురించి చెప్తారు? సచ్చిదానంద స్వరూపమైన సద్గురువు గురించే మాట్లాడతారు. శాస్త్రం తెలిసిన వాళ్ళు వాళ్ళే కాబట్టి చూడండి భగవంతుడు ఎంత పెద్ద బాధ్యత పెట్టాడు. శాస్త్రం తెలిస్తే అది ఎలాంటిది అనంటే మరి చుట్టూ నాగుపాముల మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ చిన్న తప్పు చేసినా ఆ నాగుపాముల మధ్యలో ఏదో ఒక పాము చేత మరి అతడు ఏమవుతాడు? కరవబడతాడు. అతడు ఇబ్బంది పడతాడు. అతడు కష్టపడతాడు. అందుకే పరమాత్మ అంటున్నారు, నీకు శాస్త్రం తెలియడమే కాదు, తెలిసిన జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకో. ఎందుకంటే, నీ దగ్గర ఒక 100 మంది ఉన్నారు అంటే, ఆ 100 మంది చెడిపోయారు అంటే, ఆ పాపం ఆ గురువు ఖాతాలో పడుతుంది. నీ వల్ల ఒక 1000 మంది బాగుపడ్డారు. నీ ఆచరణ చూసి ఒక 1000 మంది లబ్ధి పొందారు. అప్పుడేమవుతాడు? ఇతడు అతడు ఏ స్థాయిలో ఉన్నా పరమాత్మ స్థాయిలోకి వెళ్ళిపోతాడు. అంటే శాస్త్రం తెలియని వాళ్ళు లోకంలో కోకొల్లలుంటారు. తెలిసిన వాళ్ళు అరుదుగా ఉంటారు. శాస్త్రం తెలిసినా దేహ సంబంధమైన ఉచ్చులో చిక్కుకొని నష్టపోయి మళ్ళీ శరీరాన్ని తీసుకొని ఎన్నో రకాలైన ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుందని కృష్ణ పరమాత్మ హెచ్చరిక చేస్తున్నారండి. శ్రేష్ఠులైన వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళను బట్టి లోకమంతా కూడా ప్రవర్తిస్తుంది కాబట్టి మీ యొక్క ప్రవర్తనే మిమ్మల్ని నాతో పాటు సమానమైన స్థాయికి తీసుకువెళ్ళడమా? లేకపోతే మీరు ఇంకొంతమందిని నాశనం చేసినందుకు మీరు అధోపాతాళానికి పోవడమా అనేది పరమాత్మ నిర్ణయిస్తారు. విషయేంద్రియ సంయోగాది ఎత్తదగ్రే అమృతోపమం. ఇయాల విషయాలతో మనమేమవుతున్నాం? గొప్పగా మననందరూ కీర్తిస్తున్నారు. అబ్బా! మీరు గొప్పవాళ్ళు అంటున్నారు. అప్పటికప్పుడు ఆనందం కలగవచ్చు. పరిణామే విషమివ. కానీ అది ఖచ్చితంగా నిన్నేం చేస్తుంది? ఇవాళున్న వాళ్ళు రేపుంటారా అండి? ఇవాళ నువ్వు చేసిన ధర్మమే నిన్ను రక్షిస్తుంది కానీ, ఇవాళ నువ్వు చేసినటువంటి ఏదైతే తాత్కాలికమైన సంతోషాల కోసం నువ్వు చేస్తున్నటువంటి పాపం ఉందో, ఆ పాపం నిన్నేం చేస్తుంది? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఎవరికుందంటే, ఎవరైతే శాస్త్రం తెలుసు, తెలుసు అని జెప్పేసి అంటున్నామో, శాస్త్రం తెలిసిన వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నారు? ఒక వాత పెడుతున్నారంట. మీ వల్ల సమాజం ఉద్ధరించబడింది. అంటే మీరు గొప్ప స్థాయిలో నాతో పాటు సమానమైన స్థాయి పొందుతారు. మీ వలన ఎవరైనా చేసుకుంటున్నటువంటి సత్కర్మను వదిలిపెట్టి, మరి మా గురువుగారు ఇలా చెప్పారు నేను ఇలాగే చేస్తానని, మరి అతను చేసే సాధనను విడిచిపెట్టి, మరి యోగ భ్రష్టుడిగా మారిపోయాడనుకోండి. అంటే చేసే సాధన విడిచిపెట్టాడు. ఇంకేముందండి నేను బ్రహ్మమైపోయాను. ఇక నాకు ఏ విధమైన సాధన చేయాల్సిన అవసరం లేదని, అతడేం చేస్తున్నాడు? స్నానం చేయకుండా తింటాడు, స్నానం చేయకుండా అన్ని పనులు చేస్తాడు. నిజంగా బ్రహ్మమైతే రమణుల స్థాయిలో ఉండాలి. రమణుల స్థాయిలో ఉంటే ఏది కూడా అవసరం లేదు. రమణ మహర్షి దగ్గర కొంతమంది ఆయన దగ్గర ఉండడం కోసం శిష్యులుగా వచ్చారట. రమణ మహర్షి సంధ్యావందనం చేయకుండా ఉండేవాళ్ళట. అయితే అప్పుడు మిగిలిన శిష్యులు కూడా రమణ మహర్షి సంధ్యావందనం చేయట్లేదు. ఇక మేము కూడా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చేయకుండా ఉంటే రమణులు పిలిచి చెప్పారట. బ్రహ్మానందానుభూతిని పొందేంత వరకు మీరు కూడా సాధన చెయ్యాలి. మీరు కూడా ఏం చేయాలి? మరి మీరు చేయవలసిన సంధ్యావందనాలు ఇవన్నీ పూర్తి చేయాలి. బ్రహ్మానుభూతిని పొందితే నాలాగా మీరు కూడా ఉండొచ్చు. ఇప్పుడు రమణుల్ని మనం తీసుకుంటే, రమణులు ధ్యానంలో ఉన్నారనుకోండి. ఆయన గురించి మనం విన్నప్పుడు, చదివినప్పుడు ఏం తెలుస్తుందంటే, ఆహ్, ఆయన ధ్యానం చేస్తుంటే కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తారంటే, ఆయన మీద యూరినల్స్ కూడా పోసారట. అయినా రమణులకేం తెలీదు. ఈ శరీరం నాది కాదు అనుకునేవాడు. అంతే కాకుండా చీమలు, తేళ్ళు, పాములు కరిచేసేవట. ఆయన తపస్సు చేసుకునేటప్పుడు ఆ శరీరంలోంచి రక్తం అలా కారుకుంటూ వెళ్ళిపోతే, ఆయన శరీరాన్ని అలా తపస్సు చేసుకుంటూ ధ్యానంలో రమిస్తూ ఉంటే, శరీరానికి సంబంధించిన బాధ తెలిసేది కాదు. కానీ ఎవరైతే మరి రమణులు అలా చూడలేని వాళ్ళు బాధపడి వాళ్ళేం జేసేవాళ్ళంటే, ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి, దాని మీద ఒక స్టూల్ పెట్టేసి ఆ స్టూల్ మీద అంటే ఒక టేబుల్ లాంటిది పెట్టేసి రమణుల్ని ధ్యానం చేసుకోవడానికి ఏర్పాటు చేసేవాళ్ళట. ఎందుకు? ఆ నీళ్ళలోకి ఏ ప్రాణులు కూడా రాలేవు కదండీ! చీమలు, తేళ్ళు, పాములు రాలేవు కదా! ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయన ధ్యానం చేస్తూ, చేస్తూ ఆ పక్కనే ఉన్న స్తంభానికి ఆనుకునేవాళ్ళట.
అలా ఆనుకున్నప్పుడు మళ్ళీ ఆ స్తంభానికి ఉన్నటువంటి ఏవైతే పురుగులు ఉంటాయో, ఆ పురుగులు అవన్నీ కూడా మళ్ళీ ఆయన కరిసేవట. కానీ వాళ్ళకి తెలీదు. మరి ఆ స్థితిలో ఉంటే ఏది చెయ్యక్కర్లేదు. మనకి కూడా ఆ స్థాయి వచ్చిందనుకోండి, మనం కూడా ఏం చేయక్కర్లేదండి. ఆ స్థాయి వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? సద్గురువు దగ్గర ఉపదేశాన్ని పొందారంటే 40 రోజుల పాటు ఏదైతే ఒక దీక్ష తీసుకుంటామో, ఆ దీక్షలో మన ఇల్లు ఎంత పరమ పవిత్రంగా ఉంటుందో, గురు దీక్ష తీసుకుంటే కూడా జీవితాంతం నేను ఆ స్థితికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసి తీసుకుంటాం. ఒకవేళ మనకు తెలియక ఆ ఉపదేశాన్ని తీసుకుంటే అక్కడికొచ్చిన తర్వాత ఆ గురువుని చూసి, ఆ గురువు శాస్త్రంలో చెప్పే పద్ధతులన్నీ తెలుసుకుంటూ ఏం చేయాలి? వాళ్ళేం చేయాలి? ఆచరించవలసి ఉంటుంది. ఆచరణ లేకుండా ఉన్నారనుకోండి ఏమవుతుంది? ఇంతకుముందు సాధారణమైన స్థాయిలో వాళ్ళకి నచ్చినప్పుడు స్నానం చేసేవాళ్ళు. గురుదీక్ష తీసుకున్న తర్వాత మరి వాళ్ళేం చేయాలి? ఖచ్చితంగా పొద్దున లేవగానే స్నానం చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ మొఖాన్ని బయటి వాళ్ళకు చూయించాలి తప్ప, స్నానం చెయ్యకుండా మిగిలిన పనులేమీ చేయకూడదండి. మరి అయ్యప్ప స్వాములు వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు చూడండి. లేవగానే వాళ్ళు మొదట చేసేదేంటి? స్నానమే కదా! వాళ్ళు 40 రోజులే చేస్తారు. మేము పూర్తి రోజులు చెయ్యలేమని సంవత్సరానికి 2 సార్లో, 3 సార్లో చేస్తారు. ఒక్కసారి చేస్తారు. ఎందుకు అన్ని రోజుల పాటు మేమంత నిష్టగా ఉండలేమని ఆ ఉన్న 40 రోజులు జాగ్రత్తగా ఉంటారండి. ఎందుకు జాగ్రత్తగా ఉంటారు? మిగిలినటువంటి అన్ని రోజులు కూడా మరి వాళ్ళు ఉండలేమనేటటువంటి అంటే వాళ్ళ మీద వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది గదా! ఇప్పుడు నేనెన్ని రోజులు ఈ పదార్థం తినకుండా ఉండలేను. ఎన్ని రోజులు నేను ఏమంటారు కొంతమంది 3 నెలలు దీక్ష తీసుకుంటారు. కొంతమంది చాతుర్మాస దీక్ష అని 4 నెలలు తీసుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి. ఎందుకు కొద్ది రోజులే తీసుకుంటారు? అంటే మొత్తం రోజులు చెయ్యలేమని చెప్పేసి కొద్ది రోజులు మాత్రమే చేస్తారు. చేసినంత మాత్రం ఆ చేసినటువంటి ఎన్ని రోజులుంటాయో ఆ దీక్షలో ఉన్నన్ని రోజులు ఆలోచనలను జాగ్రత్తగా పెట్టుకుంటారు. అందుకే ఆడవాళ్ళని పలకరిస్తే మాత అంటారు. మరి ఇలా ఎందుకు పిలుస్తారు? ఏ విధమైనటువంటి మోహము వారి దగ్గరికి రాకుండా ఉండాలని ఎంతో జాగ్రత్తగా ఉంటారు. మరి గురుదీక్ష? ఈ గురుదీక్షలో ఏంటి అంటే, జీవితాంతం నేను పరమాత్మను తెలుసుకునే ప్రయత్నంగానే జీవనం సాగిస్తాను కానీ, భగవంతుడు ఏదైతే శాస్త్రంలో చెయ్యకూడదన్నాడో, ఆ పనిని నేను చెయ్యకుండా ఉంటానని గురువుకి ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణాన్ని ముందు నిలబెట్టాల్సిందెవరు? గురువుగారు ఆ పద్ధతిలో అలవాటు పడి ఆయన ఆచరిస్తూ ఉంటే, ఆయన్ని చూసి ఆయన యొక్క శిష్యులందరూ కూడా ఆ పద్ధతిని అనుసరిస్తారు. ఇవన్నీ నేనేదో కావాలని చెప్పారనుకుంటున్నారా? గురుగీత యందు చదివిన విషయాలే మీకు చెప్తున్నాను తప్ప, నా సొంతంగా నేను ఏ మాట కూడా చెప్పలేదండి. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః అనే శ్లోకం ఆధారంగా తీసుకొని చెప్పబడిందే తప్ప, ఎవరి గురించి ఏదో చెప్పాలన్న ఉద్దేశంతో కానే కాదు. భగవంతుడు అంటున్నారు. గురుదీక్ష అంటే అంత గొప్పదండి. కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే గురుదీక్ష తీసుకోగలిగినటువంటి భాగ్యం కలుగుతుంది. ఈ భాగ్యాన్ని మనం తినకూడదు అని శాస్త్రం చెప్పిన పదార్థాన్ని తిన్నాం. మనం అంటాం కదా! అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. మరి ఆయన పద్ధతిలో సరిగా లేడట. మరి తినకూడని పదార్థం తిన్నాడట. తిన్నందుకు అతనికి ఏమైంది? యాక్సిడెంట్ అయింది. చనిపోయారు. ఇలా ఎన్నో విషయాలు విని ఉంటారు గదండీ! మరిప్పుడు నువ్వు జీవితాంతం ఈ దీక్షకు కట్టుబడి ఉంటానని నువ్వు తీసుకున్న ఉపదేశంలో మరి నువ్వు ఆ పద్ధతి తప్పితే నీ కుటుంబంలో ఎందుకు కష్టాలొస్తున్నాయి? ఎందుకు కష్టాలొస్తున్నాయంటే, మేము జేసిన కర్మలండి అంటారు. మరి కర్మలు నువ్వు గురుదీక్ష తీసుకొని భగవంతుడి మీద భారం వేసి నడుస్తుంటే, ఇప్పుడు అర్జునుడికి కూడా కష్టాలొచ్చాయి. పాండవులకు కూడా కష్టాలొచ్చాయి. కానీ పాండవుల యొక్క కష్టాన్ని తీర్చడానికి ఎవరున్నారు? వెంటనే కృష్ణ పరమాత్మ ఉండి వాళ్ళకి ఏ విధమైన కష్టం చూడడానికి కష్టం కనపడుతుంది. వాళ్ళ మనసులో ఎప్పుడైనా అయ్యో! మాకు రాజ్యం లేదు. మేము భోగములు అనుభవించలేకపోతున్నాం. ఈ దుఃఖం ఎప్పుడైనా మనం విన్నామా? ఎక్కడైనా విన్నామా? శ్రీరామచంద్రుడు అడవిలోకి వెళ్ళాడు. అయ్యో! నేను ఈ వస్త్రాలతో అడవుల్లో తిరగవలసి వస్తుందని ఆయన ఎప్పుడైనా బాధపడగా మీరెక్కడైనా చదివున్నారా? ఎక్కడైనా విని ఉన్నారా? వినలేదు. వాళ్ళు పరమ సంతోషంతో మాకు భగవంతుడు మా వెంట ఉన్నాడు. భగవంతుడి యొక్క కార్యం నెరవేర్చడానికి పరమాత్మ యొక్క పని మేము చేస్తున్నామని పరమ సంతోషంతో చేశారు. పలానా వాళ్ళు మాకు ద్రోహం చేశారని ఎప్పుడు కూడా పాండవులు అనుకోలేదు. మా యొక్క కర్మలో ఇది ఉంది. అయినా మమ్మల్ని రక్షించడానికి కృష్ణ పరమాత్మ మా పక్కనే ఉండగా, మాకేంటి బెంగ? అక్కడేమో కృష్ణ పరమాత్మ పక్కనే ఉంటాడు. ఇక్కడ నీవు భగవంతుడు నీ లోపటే ఉన్నారన్నప్పుడు,
నీ యొక్క ధైర్యం నీ లోపటున్నాయనే. సమస్తమునందు ఈశ్వరుడే ఉన్నారు. ఈశ్వరుడి యొక్క చైతన్యంలో ఇన్ని ప్రాణులు కనపడుతుంటే, భగవంతుడిని మనకు చూడడం రాక, భగవంతుడు ఎక్కడో ఉన్నాడంటాం. భగవంతుడి యొక్క రక్షణ ఉండబట్టే కదండీ శ్వాస పీల్చుకుంటున్నాం. ఈ దేహ సంబంధమైన ఏ పని చేసినా తింటున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. ఈశ్వరుడి యొక్క శక్తి ఉంటేనే కదా ఈ భూమి పనిచేస్తుంది, జలం పనిచేస్తుంది, వాయువు పనిచేస్తుంది, అగ్ని పనిచేస్తుంది, ఆకాశం పనిచేస్తుంది. అన్నింటికి మూలమేంటి? చైతన్యం. ఇవి పంచభూతాలు కూడా జడములే కదండీ! కేనోపనిషత్తులు చెప్తారు. ఏమని? పంచభూతాలన్నీ కూడా ఏంటి? పంచభూతాలే కాదు, సమస్త దేవతాది గణం కూడా భగవంతుడి యొక్క చైతన్యం చేతనే నడుస్తున్నాయి. భగవంతుడు కాదు అంటే వాయుదేవుడు కూడా చిన్న గడ్డి పరకను కూడా జరపలేడు. అగ్నిదేవుడు అన్ని కాల్చగలడు అనుకుంటారు. కానీ మరి అగ్నిదేవుడు చిన్న గడ్డి పరకను కాల్చలేనటువంటి సత్యం కేనోపనిషత్తులో ఉంటుందండి. మరి భగవంతుడి యొక్క అస్తిత్వంలో మనం ఉన్నాం. భగవంతుడు నీ వెంట ఉన్నాడు అనుకుంటే ప్రహ్లాదుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అంటే వాళ్ళ నాన్నగారు ఏమంటారు? ఈ స్తంభంలో ఉన్నారా అంటే, ఉన్నారు నాన్నగారు అంటాడు. ఉన్నారంటే నరసింహస్వామి రూపంలో వచ్చారు కదండి. అంటే స్తంభం మనం చూడటానికి ఏమంటాం? ఇది ఇటుకలతో పేర్చబడిందంటే మరి భగవంతుడు అన్నింటినీ నేనే సృష్టి చేశానన్నాడు కదండి. గామావిశ్యచ భూతాని ధారయామ్యహం ఓజస. నా యొక్క శక్తి చేతనే భూమి నడుస్తుంది. భూమికి గనక మరి ఆ మట్టికి గనక అతుక్కోగలిగిన శక్తి లేకపోతే మనం కట్టుకున్న ఇండ్లన్నీ నిలబడతాయా? ఆ శక్తి ఎవరిది? అంటే మనం తయారు చేసినటువంటి సిమెంటులో ఆ శక్తి వచ్చేసిందా? భగవంతుడు స్వయంగా తానే ఉండి అన్నింటి యందు అన్ని రూపాలలో శక్తి స్వరూపంగా ఉంటే మనమేమంటున్నాం? నేను ఇల్లు కట్టుకున్నానండి డబ్బులు ఖర్చు పెట్టి అంటారు. మరి భగవంతుడి శక్తి లేకుండా మనం ఏదైనా చేయగలుగుతామా? భగవంతుడి శక్తి లేనటువంటి శరీరాలు మనం ఎన్నో చూస్తున్నామండి. మరి ఇన్ని శరీరాలను చూస్తున్నప్పుడు, మరి ఈ శరీరాలలో ఈశ్వరుడి యొక్క శక్తి ఉన్నంత వరకు ఇది నేనని గర్వపడుతున్నాం. ఈ శక్ ఈ శక్తి లేనటువంటి శవాలను మనం చూడలేదా? మనం ఎంతమంది చనిపోయిన వాళ్ళని చూసాం. వాళ్ళు కూడా ఒకప్పుడు నేనంతా అని చెప్పేసి తిరిగిన వాళ్ళు, ఒక రోజున శవంగా నేల మీద పడుకొని ఉన్నారా లేదా? మరి వాళ్ళని పాంచభౌతిక శరీరాన్ని తీసుకెళ్ళి పంచభూతాలలో కలుపుతున్నామా లేదా? అంటే ఆ లోపట ఉన్న చైతన్యాన్ని గుర్తించండి. ఆ చైతన్యంతో జీవించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఉండబట్టే నేను బ్రతుకున్నానని ఆయనకు సర్వదా మనం ఏం చేయాలి? ప్రణమిల్లాలి. మనం ఆయనకు ప్రణమిల్లటం మానేసి నేను గొప్ప, ఎంతకాలం గొప్ప అంటావు? ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు గొప్ప అంటావు. ఈ శరీరం పడిపోయాక నీ గొప్పతనం అంతా ఏమైపోయింది? నీ ఆచరణను బట్టి నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, నీ చుట్టూ ఉన్న సమాజం నిన్నేమంటుంది? నీ ఆచరణను బట్టి నిన్ను గౌరవించడం, నిన్ను తలకెత్తించడం, నిన్ను ఆకాశానికి ఎత్తేంతగా గొప్పగా కీర్తిస్తారు. ఇయాల మహాత్మా గాంధీని కొంతమంది విమర్శ చేసినా, ఎంతో మంది ఎందుకు పొగుడుతున్నారు? ఇవాళ మహాత్మా అని ఎవరికైనా పేరుందా? ఎందుకు ఆయనకు మాత్రమే ఉంది? శాస్త్రమునందు చెప్పినట్టుగానే కట్టుబడ్డాడు. ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఈశ్వరుడు చెప్పిన విధంగా ఆచరణలో పెట్టాడు. ఆచరణలో పెట్టడం వల్లే మహాత్ముడయ్యాడు. కొంతమంది ఒకవేళ ఆ రోజున దేశ విభజన సమయంలో జరిగిన పరిస్థితులంటే మరి మనం చేసుకున్న కర్మల ఫలితం మనం అనుభవించాలి కాబట్టి, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? కాలానికి కట్టుబడ్డట్టుగానే మహాత్మా గాంధీ కూడా ఆనాటి పరిస్థితులకు ఎందుకు కట్టుబడ్డాడు? ఎవరెవరు ఏ ఏ కష్టాలు పడాలో పరమాత్మ ఆల్రెడీ డిజైన్ చేశాడు. ఆ డిజైనింగ్ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏమీ మాట్లాడకుండా ఊరకుండా ఉండటం జరిగింది. మరి కంసుడిని పుట్టగానే కృష్ణ పరమాత్మ చంపితే సరిపోతుంది కదా! మరి కంసుడి కంటే కంసుడి తర్వాత అంటే కంసుడిని చంపక పూర్వం ఎంతో మంది రాక్షసుల్ని చంపారు. మరి అంతమంది రాక్షసుల్ని చంపే బదులు ముందుగా కంసుడిని చంపేస్తే సరిపోతుందిగా. ఎందుకు చంపలేదు? ఎందుకు అంటే కంసుడి యొక్క పాపం పండాలి. అంటే అతని పుణ్యం అంతా కూడా తరిగిపోవాలి. పాపం పెరగాలి. ఆ పెరిగేంత వరకు అతని చేత ఏం చేయించాడు? అనేక రకములైన పాపపు కర్మలు చేయించారు. చేయించి అతని పుణ్యం తరిగిపోగానే అతడేమయ్యాడు? కృష్ణ పరమాత్మ చేతిలో మరణించాడు. సీతమ్మ తల్లి అశోకవనంలో ఉండి ఏడ్చిన ఏడుపుకు రావణాసురుడు ఎంతో భక్తి చేత సంపాదించిన పుణ్యమంతా కరిగిపోయిందండి. మహాత్ముల యొక్క కన్నీళ్లు ఊరికే పోవంటారు అందుకే. అందుకే శాస్త్రం తెలిసి శాస్త్రాన్ని ఆచరిస్తున్న వారికి ఈశ్వరుడు ఎంత గొప్ప శక్తి ఇస్తారండి. సీతమ్మ తల్లి ఏడిస్తే ఏమైంది?
రావణాసురుడి పుణ్యం అంతా తరిగిపోయింది. ఆమె ఆచరణలో ఎంత పరమ పవిత్రంగా ఉంటారండి. భర్తను అనుసరించింది. భర్త తీసుకువెళ్ళను అంటే ఒకానొక సందర్భంలో మరి అనకూడని మాట కూడా సీతమ్మ అంటుందన్నమాట. మా తల్లిదండ్రులు ఒక మగ వ్యక్తికి ఇచ్చి పెళ్లి ఒక పురుషుడికిచ్చి పెళ్లి చేశారనుకున్నాను. కాదు. మా తల్లిదండ్రులు అలా ఇవ్వలేదు నన్ను. అంటే చేత కానివాడవు అనేటటువంటి మాట కూడా సీతమ్మ తల్లి మాట్లాడింది. ఎందుకు? తన భర్తను తాను అనుసరించి తన పాతివ్రత్యాన్ని తెలుపు తెలిపేటటువంటి ప్రయత్నంలో తాను భర్తను బెదిరించైనా భర్తతో కలిసి ఉండాలనేటువంటి ఆమె ప్రేమను అర్థం చేసుకోవాలి కానీ, సీతమ్మ తల్లి రావణ రాముణ్ణి అంత మాట అంటుందా అంటే, ఎందుకన్నదండి రాముణ్ణి? తన భర్తతో కలిసి కష్టమైనా తన భర్తతో కలిసి తాను అనుభవించాలనుకుంది. తాను మాత్రం సుఖాలను అనుభవిస్తూ అంతఃపురాలలో భర్త మాత్రమే దుఃఖం పడితే, దానితో తాను సంతోషంగా ఉండలేనని, భర్త ఎక్కడ ఉంటే నాకక్కడే సుఖమని, కష్టాలను కూడా తానేం చేసింది, ఒక మాట పరుషంగా శ్రీరామచంద్రుడికి కోపమొచ్చేలాగా, పరుషం కలిగేలాగా కూడా మాట్లాడి, తన పంతాన్ని నెరవేర్చుకుంది అంటే, తన భర్తను తాను ఎంతగా అభిమానించిందో, భర్తతో కలిసి జీవించడంలోనే సుఖముంది తప్ప, మరి అంతఃపురాలలో ఉండే భోగములు సుఖాన్ని ఇవ్వలేవని లోకానికి చాటి చెప్పింది. అందుకే భర్తలందరికీ ఏం చెప్తారు? భార్య మరి ఉత్తమమైనటువంటి భార్య కాదా అంటే ఎలా పరీక్ష పెడతారు అంటే, కష్టాలు అంటే భర్త యొక్క పేదరికంలో భార్య గనక నిలబడ్డప్పుడు, అప్పుడు ఏమంటారు ఆ భార్యని? గొప్పది, సాత్విక సత్వగుణంతో కూడినటువంటి ఆమె అంటారు. భర్తకు సంపదలు లేవని చెప్పేసి, ఆరోగ్యం లేదని చెప్పేసి వెళ్ళిపోయేటటువంటి మరి భార్యల్ని కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నామంటే, ఇక్కడ నీ యొక్క పాతివ్రత్య ధర్మాలు నీ తల్లిదండ్రులు నీకు నేర్పించకపోవడం వల్ల నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ మనకు కలిగేటటువంటి సుఖాల కోసం మనం తాపత్రయపడుతున్నాం. ఆ సుఖాలు ఎప్పటికీ ఉంటాయా అంటే, ఈ శరీరము యొక్క పరిధి చాలా అల్పమైనదండి. ఈ శరీరంతో మనం ఉన్నటువంటి కాలంలో మనం మన యొక్క శ్రేయస్సు కోసం లోపట ఉన్నటువంటి అంగుష్ట మాత్రమంత పురుషుడుగా మనం ఉన్నామండి. ఆహ్, ఆ శక్తిని మనం ఏం చేసుకోవాలి? పెంచుకోవాలి. అలా పెంచుకోవాలి అంటే ఈ దేహంతో నువ్వు చేసే కార్యాలన్నీ కూడా సత్కార్యాలుగా మారాలి. అంటే ఈ పుణ్యకార్యాలు చేయాలి. పుణ్యకార్యాలు చేస్తూ ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు శ్రేష్టతను పొందుతావు. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటూ ఉన్నారంటే, ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్టంగా కర్మ చేయాలి. శాస్త్రం తెలుసుకోవాలి అందరూ. శాస్త్రాన్ని ఆచరించాలి. శాస్త్రం తెలియడం వల్ల లోపటున్న జీవుడిని ఉద్ధరిస్తాం. శాస్త్రం తెలియకపోతే దేహ సంబంధమైన ప్రేయస్సు కోసం తాపత్రయపడతాం. మనం తెలిసి తెలియక పాపకార్యాలు కూడా చేస్తాం. ఆ పాపకార్యాలు మనల్నందరినీ కూడా నరకానికి కూడా తీసుకెళ్తాయి. మనిషి శరీరంతో పుట్టాను. దీనికి మంచేదో, చెడేదో తెలుసుకోగలిగిన యోగ్యతుంది. ఈ యోగ్యతను నేనేం చేస్తాను? మరి నన్ను నేను ఉద్ధరించుకునే ప్రయత్నం. నన్ను అంటున్నానంటే లోపటున్నటువంటి ఆత్మను ఏం చేయాలి? విడిపించే ప్రయత్నం చేయాలి. మనమందరం బంధించబడ్డాం. బంధించబడ్డామని కృష్ణ పరమాత్మ చెప్పారండి. సత్వ రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. త్రిగుణాల మాయ చేత మనమందరం ఈ శరీరంలో బంధించబడ్డాం. త్రిగుణాల మాయ నుంచి ఏం చేయాలి? బయటపడాలి. ఈ దేహానికి సంబంధించి మరి నేను బ్రహ్మమైపోయాను. ఈ దేహానికి సంబంధించి శోకము, మోహము ఉంటుంది మనసుకి. మరి ఈ శోక మోహాలు నేను భరించాల్సిందే అంటే, నువ్వు బ్రహ్మముగా మారితే, అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపంగా నువ్వు మారాలంటే, భగవంతుడు చెప్పిన నియమాలు పాటిస్తే, ఈ శరీరానికొచ్చిన కష్టం నువ్వు భరించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు, ఇప్పుడు నేనిది కాదు అని తెలిసినప్పుడు, ఇప్పుడు ఈ ఇల్లు నాది కాదండి. నేనున్న ఇల్లు నాది కాదు. నేను రెంట్‌కుంటున్నాననుకోండి. దీనికి సడెన్‌గా ఏదైనా ప్రమాదం వచ్చి 2 భాగాలుగా చీలినా, నేను నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను కానీ, ఈ ఇంటికేదో జరిగిపోతుందన్న బెంబేలుంటుందా? వెంటనే మా ఇంటి ఓనర్‌కి ఫోను జేసి, మీ ఇంటికి సంబంధించిన క్రాక్స్ వచ్చాయండి. దాన్ని కొంచెం రిపేర్ చేయించండి. అప్పటి వరకు మాకు చాలా ఇబ్బందుందండి అని, ఏమాత్రం ఇబ్బంది పడకుండా చెప్తాం. ఇప్పుడు ఈ ఇల్లు నాదే సొంతంగా మేము కట్టుకున్న ఇల్లనుకోండి. ఇప్పుడు దీనికొక చిన్న ఏదైనా ఒక రంధ్రం పడినా, ఎంతగా బాధపడతామండి? ఎంతగా విలపిస్తామండి? అయ్యో! మొన్ననే కట్టుకున్నాం. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం. దీనికేంటి ఇలాంటి ఇబ్బందొచ్చిందని జెప్పేసి ఎంత భయపడతాం? అంటే ఈ శరీరమే నేను అనుకుంటే, ఇది చనిపోతుంది అని తెలిసిందనుకోండి ఎంత భయపడిపోతాం? ఈ శరీరానికి సంబంధించి ఏదైనా జబ్బొచ్చిందనుకోండి ఎంత భయపడిపోతాం?
ఇప్పుడు ఈ శరీరం నేను కాదు. అసలు నాకు చావే లేదు. అజో నిత్య శాశ్వతోయం పురాణం. నాకసలు పుట్టుక లేదు. నేను శాశ్వతుడిని. ఎప్పుడూ ఉంటాను. నాకు నాశనం లేదు అనేటటువంటి స్థిరత్వం మనకొచ్చిందనుకోండి. ఈ శరీరానికి సంబంధించి ఏదైనా భాగం పోయినా మనం ఏం చేస్తాం? నేను చేసిన పుణ్యం లేదు కాబట్టి ఈశ్వరుడు ఏం చేశారు? నేను ధరించినటువంటి శరీరానికి ఒక భాగం తీసేశారు. అంటే అలా జీవించాలి అంటే ఎంతగా మనము ఈ శాస్త్రం చెప్పినట్టుగా మనం ప్రతి విషయాన్ని మేళవించుకుంటూ మనం ఏం చేయాలి? ఈ దేహంలో నేనున్నాననే భావన మనకు కలిగి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడండి పెద్దలు చెప్తారు. ఏమంటారు? నేను ఈ దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదంటే అసలు మనకర్థం కాదు. నాకు కూడా మొదట్లో అర్థమయ్యేది కాదు. అసలు ఈ దేహం నేను కాదంటారేంటి? మనస్సు అంటారు, ఇంద్రియాలంటారు, తర్వాత బుద్ధి అంటారు. ఏంటి ఇదంతా? అసలు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవి చేసే పనులెక్కడున్నాయి? ఇదంతా నేను గదా! ఇందులో ఉన్న ఆత్మ వేరంటారు, తర్వాత అనాత్మ వేరంటారు. అసలు ఇందులో ఎక్కడుంటాం మనం? అసలు ఉండడమేంటి? అసలు ఈ శరీరమే నేను అంటే, ఈ విషయంలో మరి ఈ తేడాను తెలుసుకోలేని వాళ్ళు కోటాను కోట్ల మందుంటారండి. వేళ్ళ మీద లెక్కబెట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఈ శరీరంలో నేనున్నాను. దానికి కృష్ణ పరమాత్మ 15 అధ్యాయంలో 10 శ్లోకంలో చెప్తారు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః అంటాడు. బావుంటుందండి ఆ శ్లోకం. అంటే జ్ఞాననేత్రం కలిగినటువంటి వాళ్ళు. ఈ శరీరంలో నీ యొక్క కదలికను నువ్వు తెలుసుకుంటావు. ఏమంటాడు? ఉత్క్రామంతం మరణించి ఈ శరీరం వదిలిపెట్టి నేను ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతున్నాననుకోండి. నేను వెళ్ళిపోవడాన్ని నేను గమనించగలను. ఇప్పుడు నేనెళ్ళిపోతున్నాను. ఈ శరీరం ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతుందని తెలుస్తుందట. తెలిసినప్పుడు నేనెళ్ళిపోతున్నాను అని తెలుస్తుందట. తర్వాత భుంజానం వా గుణాన్వితం. నేనిప్పుడు దోసకాయ పచ్చడితో అన్నం తింటున్నాననుకో. నాకున్నటువంటి రజోగుణం పుల్లడితో కూడిన ఆహారం తినాలనే కోరిక కలిగి నేనిప్పుడు ఈ పదార్థం తింటున్నాను. అంటే నువ్వు అతను ఏ విధమైనటువంటి గుణంతో అన్నం తింటున్నాడో కూడా అతను పట్టుకోగలుగుతాడు. ఇప్పుడు మనమేమనుకుంటాం? నాకు గోంగూర పచ్చడంటే ఇష్టమండి, మామిడికాయ పప్పంటే ఇష్టమండి అని మనమేమంటున్నాం? నాకది ఇష్టం, ఇది ఇష్టం అంటున్నాం. ఎవరికిష్టం ఇది? ఎవరికిష్టం అంటే నీ ఇంద్రియాలకిష్టం. నీ నాలుకకిష్టం. పులుపు తినటం నీ నాలుకకిష్టం. తీపి కొంతమంది చూడండి, నాకు తీపి పదార్థం ఉండాలండి ఖచ్చితంగా భోజనంలో అంటారు. కొంతమంది ఏదైనా కొంచెం పుల్లటి పదార్థం లేకపోతే భోజనం చేసినట్టు ఉండదండి అంటారు. కొంతమందంటారు ఏదో ఒక పచ్చడి ఉండాలండి. ఆ పచ్చడి ఉంటేనే నేను అన్నం తిన్నట్టుగా ఉంటుందంటారు. ఇదంతా ఎవరికి సంబంధించింది? ఇంద్రియాలకు సంబంధించింది. నాలుకకు సంబంధించిన ముచ్చట ఇదంతా. మనకు నచ్చిన వాళ్ళతో మనం భోజనం చేస్తున్నామనుకోండి, అప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. మనకు నచ్చని వాళ్ళతో భోజనం చేస్తున్నామనుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నచ్చింది, నచ్చలేదని ఎట్లా నిర్ణయిస్తావు? నీ కళ్ళతో నువ్వు చూసి పలానా వ్యక్తి నాకిష్టము అన్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చున్నప్పుడు ఆనందం. వీడు పలానా వాడు చెడ్డవాడు, నాకిష్టం లేనివాడు అనే అన్నప్పుడు వాళ్ళతో మనం భోజనం చేసేటప్పుడు మనం ఇబ్బంది పెడతాం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇంద్రియాలకు సంబంధించి. వీటన్నింటిని ఎవరు నిర్ణయిస్తున్నారు? మనస్సు. ఎందుకు మనస్సు నిర్ణయిస్తుంది? వీడు మంచివాడని, వీడు చెడ్డవాడని ఎవరు నిర్ణయిస్తారు? మన పిల్లలకండి, నాన్న పలానా వాళ్ళు చెడ్డవాళ్ళురా, వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఎళ్ళకని చెప్తాం. ఎవరు చెప్పారు ఆ పిల్లవాడికి? తల్లిదండ్రులు చెప్పారు. అంటే పిల్లల్ని దిద్దేదెవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులే కదా! ఇప్పుడు మన ఇంద్రియాలు ఆ పదార్థం కావాలని, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని, వీళ్ళు మంచివాళ్ళని, వీళ్ళు చెడ్డవాళ్ళని, ఈ విషయం మంచిదని, ఇలాంటి మాటలే వినాలని, ఇవన్నీ ఎవరు చెప్తారు? మన మనస్సు నిర్ణయిస్తుంది. ఎలా నిర్ణయిస్తుంది? ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్ళైనటువంటి ఆమె వాళ్ళ పిల్లలకి ఇది మంచి, ఇది చెడు అని చెప్తుంది. ఎలా చెప్తుందండి? ఎలా అంటే పుట్టింట్లో తను పెరిగినటువంటి తీరు, అత్తగారింటికొచ్చిన తర్వాత మరి ఆ భర్త కుటుంబానికి సంబంధించిన పద్ధతులు ఇవన్నీ కలగలిపి ఆ తల్లి ఏం చేస్తుంది? పిల్లలకు మనం ఇలా ఉండాలి నాన్న, మనది సాంప్రదాయమైన కుటుంబం. నువ్వు నీ నోటికొచ్చినట్టుగా మాట్లాడకూడదు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు అంటే నువ్వు పలానా వాళ్ళ పిల్లలు అంటే నువ్వు మాట్లాడే తీరుని బట్టే మన కుటుంబానికి పేరొస్తుంది నాన్న అని చెప్పేసి మన పిల్లలకు మనం చెప్తాంగా. ఇదంతా సంసారం ఎందుకిచ్చారంటే మనకి మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటిని విచారణ చేయడం కోసమే పరమాత్మ ఇచ్చారు తప్ప, ఏదో సరదాగా 4 రోజులు ఒక పశువులాగా గడిపేసి, ఆ భార్యాబిడ్డల కోసం కొంత సంపాదించేసి, ఇచ్చేసి వెళ్ళిపోవడానికైతే కానే కాదండి. దీనికోసం ఒక పశువైనా సరిపోతుంది.
మనిషిగా నువ్వు పుట్టావంటే లోపట ఇంద్రియాలు ఏదైనా కోరుతున్నాయి. లోపం ఎక్కడుంది? ఈ పిల్లవాడు తినకూడని పదార్థం తింటున్నాడు. ఇప్పుడు వాళ్ళేమంటారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు అదే తింటారండి. అయ్యో! వాళ్ళ కులం అది కాదు కదండీ! వాళ్ళు అది తింటున్నారేంటండి అని పక్కన ఎవరో అంటారు. వాళ్ళ తల్లిదండ్రులకు గూడా ఆ పద్ధతులేం తెలీదండి. వాళ్ళు మొదటి నుంచి కూడా కలిసి తింటూనే ఉంటారు. అందరితో కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. ఆ పద్ధతులే ఈ పిల్లలకు గూడా వచ్చాయంటారు. అంటే చుట్టూ ఉన్న సమాజం ఏం చేస్తుంది? వాళ్ళ కులాన్ని బట్టి ఆ పిల్లవాడు తినే పదార్థాన్ని అంచనా వేసింది. ఆ అంచనా వేయడంలో పిల్లల్ని తప్పుపట్టారా? పిల్లల తల్లిదండ్రులని తప్పుపట్టారా? పిల్లల తల్లిదండ్రులు తప్పుపట్టారు. నా నాలుక ఇది కోరుతుందంటే, నాలుకకు పర్మిషన్ ఎవరిచ్చారు? మనస్సు ఇచ్చింది. మనస్సు ఎందుకిచ్చింది? పూర్వజన్మల్లో మామిడికాయ పప్పు చాలా విరివిగా తిని ఉన్నాననుకోండి నేను. నా మనసుకు అలవాటైపోయింది. మరి విచారణ అంటే బాగా చేయాలి. ఇక్కడ శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. 15వ అధ్యాయంలో అండి 9వ శ్లోకంలో చెప్తారు. ఏమంటారు? 5 ఇంద్రియాలు మనస్సుని ఆశ్రయించి కర్మలు చేస్తూ ఉంటాయి. మరి ఆ కర్మలను చేస్తున్నప్పుడు ఏ ఏ విషయాలతో మనమైతే మమేకమయ్యామో, నా కళ్ళతో చూసిన వాటిలో కొన్నింటిని ఇష్టపడ్డాను. అవన్నీ కూడా చిత్తమునందు భద్రపరచబడ్డాయి. కొన్నింటిని చూసాను అవి నాకు నచ్చలేదు. అంటే నచ్చిన విషయాలు ఒకవైపు, నచ్చని విషయాలు ఒకవైపు. ఇలా ఇంద్రియాలతో అనుభవించిన ప్రతి విషయాన్ని నచ్చినవి ఒకవైపు, నచ్చనివి. ఇవన్నీ మూటగట్టుకొని శరీరం యదవాప్నోతి యత్యాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాశయాత్. అంటే మనం ఏం చేస్తున్నాం? వాయువు ఎలా అయితే సుగంధాన్ని, దుర్గంధాన్ని మోసుకొని వెళ్తుందో దానికేం తేడా తెలీదండి. అయ్యో! నేను దుర్గంధం పట్టుకున్నాను. దీన్ని విడిచిపెడితే సరిపోతుంది గదా! అనే తేడా తెలీదు. వాయువు ఏం చేస్తుంది? అలా వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మంచి వాసన, మురికి కాలవ వాసన, తర్వాత మల్లెపూల వాసన కలగలిపి తీసుకొని వెళ్తుంది. మనం చూడండి అలా వెళ్తూ ఉన్నప్పుడు సడెన్‌గా ఏమవుతుంది? మనకు ఆ మల్లెపూల వాసన తెలుస్తుంది. తర్వాత ఇంకా ఆ దుర్గంధం కూడా తెలుస్తుంది. అంటే మనం అటుగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ కాలవ పక్కన ఉన్నటువంటి వాసనని మురుక్కాలవ వాసన తీసుకొచ్చింది. మల్లెపూల సుగంధాన్ని కూడా తీసుకొచ్చింది. మనం పూల మార్కెట్ నుంచి వెళ్తూ ఉంటే కొంత దూరం వరకు కూడా ఆ పూల మార్కెట్‌లో దానికి సంబంధించిన పరిమళాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. మురికి కాలవ యొక్క పరిమళం అంటే దుర్గంధం కూడా అది కూడా మనకు తెలుస్తుందండి. అంటే ఇక్కడ మనం ప్రతి విషయాన్ని కూడా ఏం చేయవలసి ఉంటుంది? విచారణ. అంటే మనం పూర్వజన్మల్లో ఏదైతే కోరుకున్నామో, ఏదైతే అనుభవించామో, తెలిసో తెలియకో అన్నింటిని అనుభవించాం. అనుభవించినటువంటి విషయాల సమాహారాన్నంతా మూట కట్టుకొని వచ్చామనమాట. అలా మూట కట్టుకొని వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ విషయాలన్నీ ఏమవుతూ ఉన్నాయి మనల్ని? ఈ జన్మలో ఈ నాలుకతో ఇది తిను బావుంటుంది. ఈ కళ్ళతో ఇది చూడు. ఈ చెవి ద్వారా ఈ విషయాన్ని విను. ఈ చర్మం ద్వారా ఇలాంటి సుఖాన్ని పొందు. ఈ ముక్కు ద్వారా ఇలాంటి వాసన బావుంటుంది. ఇలాంటి వాసనొస్తే పీల్చకు. ఇలా ఎన్నో విషయాలన్నీ వివరణ చేస్తుందండి. అంటే ఇన్ని విషయాలని ఎవరు చెప్తున్నారు? మనస్సు. అమ్మాయి తల్లి ఏం చెప్తుంది? తన యొక్క పుట్టింటి, అత్తగారింటి సాంప్రదాయాలు పిల్లలకు చెప్పినట్టు మనస్సు కూడా పూర్వజన్మకు సంబంధించి అనుభవించే విషయాలు అంటే ఇది పుట్టింటికి సంబంధించనమాట. అమ్మాయి పుట్టింటికి సంబంధించినవంటే పూర్వజన్మలో మనం మనస్సు ఏదైతే విషయ సుఖం అనుభవించిందో ఆ విషయ సుఖము, తర్వాత ఈ జన్మ ప్రయత్నం చేత మనం ఏ కుటుంబంలో పుట్టామో, ఏ కులంలో పూర్వజన్మల్లో ఏదైనా ఏంటి బ్రాహ్మణ కుటుంబం కాని ఇంట్లో పుట్టి అన్ని విషయ సుఖాలు అనుభవించిందనుకోండి నా మనసు. ఈ జన్మలో ఒకవేళ ఆ పుణ్యం చాలా ఎక్కువగా ఉండి బ్రాహ్మణ కుటుంబంలో పుడితే అక్కడ పెట్టేటటువంటి వాళ్ళ భోజనాల కంటే స్నేహితుల దగ్గరికి వెళ్ళగానే, ఆ స్నేహితులు పెట్టే మాంసాహారాన్ని పెట్టమని అడుగుతారు. వాళ్ళు పెట్టకపోయినా, "అయ్యో! మీరు బ్రాహ్మణులు కదరా! మీరు తినకూడదు" అంటే, "అరె! నాకిష్టం రా! కొంచెం పెట్టండి. నా కూర మీరు తినండి" అని. మరక్కడ మాంసాహారం ఇష్టం లేని వాడొకడుంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిస్తారు. వీడి పదార్థం వాడు తింటాడు. వాడి పదార్థం వీడు తింటాడు. ఎందుకు జరిగిందిది? ఈ జన్మ ప్రయత్నం చేత వాడు ఈ జన్మ ప్రయత్నం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, పూర్వజన్మ సంస్కారం చేత నాకీ వాసన చూస్తే తినాలనిపిస్తుందని ఆ పిల్లవాడంటున్నాడు. ఎందుకంటున్నాడు? అది పూర్వజన్మ సంస్కారం. అంటే పూర్వజన్మలలో వచ్చిన సంస్కారాలు ఈ జన్మ ప్రయత్నం చేత ఏం చేయాలి? పోగొట్టాలి. పిల్లవాడికి గనక తల్లిదండ్రులు చాలా చక్కటి పద్ధతులు నేర్పించి, "నాన్న ఇలా ఉండకూడదురా, ఇది తినకూడదురా, మనది శ్రేష్టమైన కుటుంబం, మన వంశం గొప్పదిరా బాబు. నువ్వెప్పుడు పొరపాటున కూడా ఇది తినను అని చెప్పి, నాకు ప్రమాణం చెయ్యి" అని చెప్పి, ఆ పిల్లవాడితో తల్లి ప్రమాణం చేయించుకుందనుకోండి,
మరి ఆ పిల్లవాడికి తినాలనే కోరిక, పూర్వజన్మ సంస్కారం చేత తినాలనే కోరికున్నా, ఆ కోరికనేం జేస్తాడు? మా అమ్మకి నేను మాటిచ్చాను. నేను తినను అని ఆ పిల్లవాడు ఏం జేస్తాడు? తినకుండా ఉంటాడు. వాడికిష్టమైనా తినకుండా ఉంటాడు. ఎందుకు తినట్లేదు? తల్లికిచ్చిన మాట. ఇక్కడ మన మనసుకు కూడా ఏం చేయాలి? భగవంతుడి జ్ఞానం, శాస్త్రంలో చెప్పబడిన జ్ఞానం ఇచ్చి, నువ్విది తినకూడదు, ఇది చేయకూడదు అనే బుద్ధి చైతన్యం. అందుకే బుద్ధి అనే పాత్రలో ఏం చేయాలి? ఇప్పుడు ఆ భార్య కూడా ఆ పద్ధతులన్నీ నేర్పించిందంటే, భర్త యొక్క సాంప్రదాయమైనటువంటి కుటుంబము, భర్త కుటుంబంలో ఉన్నటువంటి నిష్ట, వాళ్ళు పాటించే పద్ధతులన్నీ చూసినప్పుడు భార్య ఏం చేస్తుంది? అయ్యో! ఈ పద్ధతులు నేను పాటించాలి, నా పిల్లలు పాటించాలని పిల్లలకేం చెప్తుంది? జాగ్రత్తలు చెప్పిందండి. స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు నాన్న, అన్ని రకాల పిల్లలుంటారు. మరి వాళ్ళు ఇచ్చేటటువంటి వస్తువులు ఏవి కూడా తీసుకోకూడదు. నేను చూసానండి. నేను స్కూల్లో టీచింగ్ చేసినప్పుడు విశ్వనాథ్ అని చెప్పేసి ఒక పిల్లవాడుంటాడు. ఆ పిల్లవాడిని చూస్తే నాకు ఆశ్చర్యమేసేది. ఏంటి అంత ఆశ్చర్యం ఎందుకు అంటే, ఆ పిల్లవాడికండి చాక్లెట్‌లు ఇచ్చేవాళ్ళు. పిల్లలెవరైనా బర్త్‌డే అయితే చాక్లెట్‌లు ఇచ్చేవాళ్ళు. చాలా మంది పిల్లలుండేవాళ్ళు నేను చేసే స్కూల్లో. ప్రతి క్లాస్‌కి ఒక 40 మంది. స్కూల్ మొత్తంలో ఒక 1000, 1200 మంది. ఆ స్కూల్లో చాలా మందికి ఈ పిల్లవాడు ఏంటి తెలుసనమాట. సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ సెవెంత్ క్లాస్‌లో మరి 3 సెక్షన్‌ల మీద ఉన్నటువంటి 150 మంది పిల్లలంటే సుమారు సంవత్సరంలో ఒకరోజు విడిచి ఒకరోజు చాక్లెట్‌లొచ్చాయి. ఆ పిల్లవాడి దగ్గరికి చాక్లెట్ రాగానే, వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా వాడి చాక్లెట్ కోసం వీళ్ళు పోటీ పడేవాళ్ళు. "అరే! నిన్న నువ్వు తీసుకున్నావు కదరా! ఈరోజు నేను తీసుకుంటానని" వాళ్ళు పోటీ పడుతూ ఉండేవాళ్ళు. నేనడిగాను ఒకరోజు, "ఏంట్రా నువ్వు తినవా?" అంటే, "ఆహ్, ఎవరు ఏదిచ్చినా తీసుకోమండి. నేను తెచ్చుకున్నదే నేను తినాలి తప్ప వేరే వాళ్ళిచ్చింది తినకూడదు." ఆ నియమం వాళ్ళ ఇంట్లో ఉందట. ఆ పద్ధతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా? ఇంత పద్ధతిగా. ఎవ్వరు ఏదిచ్చినా ఇక చాక్లేటే తినలేదు అంటే మీరు ఆలోచించండి. ఇంక వాళ్ళు తెచ్చిన వస్తువులేమైనా తింటాడా? వీడి చాక్లేట్‌లు పంచుకోవడానికి వీడి స్నేహితులు. అందరూ సిద్ధంగా ఉండేవాళ్ళనమాట. అంటే ఎలా వచ్చిందండి ఈ పద్ధతి? మరి వాడు కూడా అందరితో చదువుకుంటున్నాడు. మిగిలిన పిల్లలందరియి కూడా తింటున్నారు. మరి వీడు మాత్రం ఇంత పద్ధతిగా ఎందుకున్నాడు? వాళ్ళ కుటుంబం అండి. తండ్రి. అంటే అందుకే ఇక్కడేం చేయాలి? మనం నాలుకతో ఇది ఎంత తినొద్దు అనుకున్నా తింటున్నానంటే, నీ మనస్సు మీద నీకు కంట్రోలింగ్ లేదు. నీకు బుద్ధి యందు భగవంతుడి యొక్క జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఏదో ఒక విధంగా నాలుకని ఏం చేయాలి? తృప్తిపరచాలి. ఏదో ఒక విధంగా ధర్మంగానో, అధర్మంగానో బతకాలని మనం ఏం చేస్తున్నాం? అంటే శాస్త్రం తెలియకపోవడం వల్ల నష్టాలున్నాయా లేదా? శాస్త్రం తెలిసిందనుకోండి, మనస్సేమవుతుంది? పూర్వజన్మ వాసనలు, ఈ జన్మ యొక్క సంస్కారాలన్నీ కూడా దిద్దబడతాయండి. భగవంతుడి యొక్క జ్ఞానము చేత మన సంస్కారాలన్నీ సవరించబడి, మనం ఇంద్రియాల చేత ఏం జేయించగలం? భగవంతుడు తినమన్నది తినగలం. భగవంతుడు వినమన్నది వినగలం. భగవంతుడు చూడమన్నది చూడగలం. భగవంతుడు ఏ పని చేయమంటే ఆ పని ఎప్పుడు చేస్తాం? మనస్సుకు ఏం చేయాలి? బుద్ధి ఈశ్వర సంబంధమైన జ్ఞానముతో కూడి మనస్సుకు జ్ఞానబోధ చేస్తూ ఉండాలి. మనస్సు ఏం చేస్తుంది? సంకల్పం చేస్తుంది. కన్ను చూసిన విషయాన్ని మనసేం చేస్తుంది? కన్ను ద్వారా ఎక్కడో ఒక పుష్పాన్ని చూసిందనమాట. ఆ పుష్పాన్ని చూడగానే కన్ను చెప్పింది. వాళ్ళింట్లో ఒక పుష్పం ఉంది. గులాబీ పుష్పం. మనం ఎప్పుడు చూడలేదు. చాలా బావుంది. ఇప్పుడు మనసంటుంది నాకు ఆ పుష్పం కావాలంటుంది. బుద్ధి అంటుంది మనది కాని పుష్పం మనకెందుకు అంటుంది. మనస్సంటుంది లేదు లేదు నేను చూసాను. ఆ పుష్పం ఎలాగైనా మన ఇంట్లో ఉండాలి. అది మనది కాదు కదా! పక్కింటి వాళ్ళది కదా! అంటే మరిప్పుడు మనసుకేం జెప్పాలి? ఆ పక్కింట్లో పూసిన పుష్పాన్ని ఎవరైతే ఆ చెట్టుని పెంచారో, చెట్టు పెంచిన వారికే అర్హత ఉంటుంది. ఆ పుష్పాన్ని పొందే హక్కు. మనకుండదు. మనం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నామంటే మనం మంచి పనులు చేస్తే వచ్చిన పుణ్యమంతా వాళ్ళకివ్వవలసి వస్తుంది. అనవసరంగా తొందరపడకు. అనవసరమైన విషయాల కోసం అని చెప్పేసి నీ పుణ్యాన్ని వాళ్ళకి అప్పుగా వాళ్ళకి దార పొయ్యకు అని చెప్పి మనస్సుకేం చేయాలి? బుద్ధి గనక శాస్త్రజ్ఞానం ఉంటే చెప్తుంది. బుద్ధికి ఏ శాస్త్రజ్ఞానం తెలీదు. ఆ! పద వెళ్లి కోసుకుందాం పద అన్నదనుకోండి. బుద్ధి పర్మిషన్ ఇయ్యగానే బుద్ధి నిర్ణయించింది. మనసేం చెప్తుంది చేతికి? పద. కాళ్ళకేం చెప్తుంది? నువ్వు నడువు. చేతికేం చెప్తుంది? నువ్వు పుష్పాన్ని కొయ్యి అని చెప్పేసి చెప్తుంది. పుష్పాన్ని కోసుకుంటాం. ఇప్పుడు మనం ఎన్నో మంచి పనులు చేస్తే సంపాదించిన పుణ్యమంతా ఏం చేసాం? వాళ్ళకి ఇచ్చేసామండి. దేనికోసం ఇచ్చాం? కాసేపటి ఆనందం కోసం ఆ పుష్పం ఏదో మన తలలో పెట్టుకుంటే ఏదో ఆనందం.
లేకపోతే నువ్వు దేవుడి దగ్గర పెట్టడానికి తీసుకున్నా, అది నీది కాని వస్తువుని నువ్వు తీసుకొని దేవుడి పాదాల ముందు పెట్టినా, ఆ పుణ్యం ఏదైతే ఉందో నువ్వు దేవుడికి పూజ చేసి పెట్టిన పుష్పం యొక్క పుణ్యం ఆ పక్కింటి వాళ్ళకి పడుతుంది. ఇంకా నువ్వు దొంగతనం చేసినందుకు లేదు ఆ ఇంటోళ్ళు పర్వాలేదండి కోసుకోండి అన్నారు. కానీ వాళ్ళ చెట్టుని పెంచినందుకు కొంత కష్టపడ్డారు కాబట్టి, వాళ్ళ కష్టానికి కావలసిన ఫలితం కూడా నీ ఖాతాలో ఉన్న పుణ్యాన్ని ఆ పరమాత్మ తీసి ఏం చేస్తాడు? వాళ్ళ ఖాతాలో వేస్తాడు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా, వాళ్ళు ఒప్పుకోకపోయినా, నువ్వు దొంగతనం చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ పెనాల్టీ. వాళ్ళు ఒప్పుకున్నారు. పర్వాలేదండి పువ్వు తీసుకెళ్ళండి అన్నారు. తెచ్చుకున్నాం. ఇప్పుడు నువ్వు పూజ చేసిన పుణ్యము వాళ్ళకిచ్చేసావు. తర్వాత నీవు పెంచకుండానే ఆ పుష్పం నీ దగ్గరకొచ్చినందుకు నువ్వు కోరుకున్నావు కాబట్టి, అది దేవుడికి పెట్టాలని కోరుకున్నావు కాబట్టి నీ ఖాతాలోంచి కొంచెం పుణ్యం తీసేసి వాళ్ళ ఖాతాలో వేశాడు. నిజంగా నీకు పుష్పం పెట్టాలనుకుంటే, నీ స్వశక్తి చేత ఆ చెట్టుని పెంచు. పెంచి నువ్వు ఆ పుష్పాన్ని పెట్టు. లేదు నువ్వు డబ్బులతో కొని ఆ భగవంతుడికి పెట్టడు. చాలా మంది చూస్తానండి. ఇప్పుడు ఒక రూ. 50 పువ్వులు ఏం చేస్తారు? పక్కింట్లోంచి కోసుకుంటే, అయ్యో! ఫ్రీగా తీసుకోకూడదంట అండా అని జెప్పేసి, ఏదో ఒక రూపాయో, రూ. 2, రూ. 10 ఇచ్చి, బయట మనం కొనుక్కుంటే రూ. 100, రూ. 50 అయ్యో ఖర్చయ్యే పూలు, ఇన్ని పువ్వులు తెచ్చుకొని, రూ. 10 చేతిలో పెట్టి తెచ్చుకుంటాం. భగవంతుడు ఏం చేస్తాడు ఆయనకు తెలీదా? ఆ పుష్పాలను పెంచడానికి అవతల వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఆ కష్టానికి తగిన ఫలితాన్ని నీ ఖాతాలోంచి తీసిస్తాడు. నువ్వు రూ. 10 ఇచ్చావు, రూ. 50 అనుకోండి, రూ. 40 డబ్బులకి ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యం ఇచ్చారు. డబ్బైతే సంపాదించొచ్చు గానీ, పుణ్యం ఎలా తొందరగా సంపాదిస్తామండి? ఎన్ని మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది? ఆ పుణ్యాన్ని మనం ఇచ్చేస్తాం. కాబట్టి శాస్త్రం తెలిస్తే లాభాలున్నాయి గదండీ! మరెందుకు శాస్త్రం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమంటే మాయ. యొక్క ఇదెవరి తప్పేం కాదండి. అందరము భాగస్వాములమే కాబట్టి, శాస్త్రాన్ని తెలుసుకొని మనమేం జేయాలి? మన మనసెప్పుడూ దేహ సంబంధమైన విషయాల కోసమే తాపత్రయపడుతుంది కాబట్టి, మరి ఆ తాపత్రయాన్ని మనం ఎలా తగ్గించగలమంటే, శాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడు మనం తగ్గించగలం. అంటే ఇప్పుడేం జేయాలి? ఈ శరీరం నువ్వు కాదు, తర్వాత నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు మనసు కాదు అంటే, ఒక్కొక్క దాన్ని వివరణ చెయ్యాలి. ఇదిగో ఈ శరీరంలో నువ్వున్నావు. నీదా ఈ శరీరం? కాదు. నువ్వు ఈ శరీరం అనేటటువంటి ఒక పంజరంలో పాంచభౌతికమైన దేహం నందు నువ్వు బంధింపబడి ఉన్నావు. ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు నువ్వు కాదు. దీన్ని నడిపించే మనస్సు నువ్వు కాదు. మరి జీవుడికి భార్య స్థానంలో ఉన్నటువంటి బుద్ధి కాదు. ఇప్పుడు ఈశ్వరుడికి భార్యగా జీవుడిని చెప్తారు. అందుకే ఈ శరీరాలను ధరించిన స్త్రీ శరీరము, పురుష శరీరము, నపుంసక శరీరము, లేకపోతే పశుపక్షాదుల శరీరాలన్నీ ఆ శరీరం లోపటున్న జీవుడు ఎవరు అంటే పరమేశ్వరుడికి భార్యగా చెప్తారు. అన్ని స్త్రీ రూపాలే చెప్తారు. ఇక్కడ ఈ లోపటున్నటువంటి వాళ్ళందరూ పరమాత్మ స్వరూపాలే కాబట్టి మళ్ళీ పురుషుడిగా చెప్తారనమాట. అంటే ఈశ్వరుడికి భార్యగా చెప్పినప్పుడేమో ఈ ఉపాధులలో ఉన్న జీవులందరూ కూడా ఈశ్వర స్వరూపానికి భార్యలవుతారు. అందుకే గతిర్భర్త ప్రభుస్సాక్షి అంటారు. అంటే ఆ పరమాత్మయే ఏం చేస్తున్నాడు? నిన్ను నడిపిస్తున్నాడు. భర్త చెప్పినట్టుగా నడిచే కుటుంబాలు గొప్పగా ఉంటాయి. భార్య మరి పెత్తనం చేస్తూ భర్త యొక్క ఏమంటారు? భర్తని గౌరవించినటువంటి భార్యలు గొప్పగా ఉన్నప్పటికీ కూడా సమాజంలో వాళ్ళకెక్కడో కొంత విలువ తక్కువగా ఉంటుంది. అందుకే మనది పితృస్వామిక కుటుంబం తప్ప మాతృస్వామిక కుటుంబాలు కాదు. కొన్ని ఫారిన్ కంట్రీస్ మాత్రం భార్య యొక్క పెత్తనమే నడుస్తుంది. కానీ మనకి సాంప్రదాయం ఎందుకొచ్చిందంటే, లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును తెలుసుకోవడానికి కావలసిన విధంగానే భారతీయ సనాతన సాంప్రదాయం అంతా కూడా మనకు తత్వం అర్థం చేయించే ప్రయత్నంగానే మనకు చెప్పబడుతుంది. అందుకే భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ ఎంతో గొప్పవాళ్ళండి. ఎందుకు అంటే, ఇక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లన్నీ విచారణ చేస్తే భగవంతుడి యొక్క పరిపాలన ఎలా ఉందో అర్థమవుతుంది. లోపట ఉన్న పరమేశ్వరుడు జీవుడికి భర్త అవుతున్నారు. మళ్ళీ ఈ జీవుడిని పురుషుడిగా చెప్తే, అందుకే మళ్ళీ ఏమంటారు? స్త్రీ శరీరంలో ఉన్న పురుషుడి శరీరంలో ఉన్న అంటే ఉపాధి పరంగా, నపుంసకుడి శరీరంలో ఉన్న, ఒక పశువు శరీరంలో ఉన్న, ఒక రాయి శరీరంలో ఉన్న అందరినీ కూడా ఏమంటారు? జీవాత్మ, జీవుడు అంటారు. మళ్ళీ ఈ జీవుడికి భార్య ఎవరు అంటే బుద్ధి. ఈ శరీరాన్ని నడిపించేటటువంటిది ఎవరు అంటే, ఈ శరీరంలో సుపీరియర్ ఎవరు అంటే బుద్ధి అండి. ఈ బుద్ధికి అసిస్టెంట్‌లెవరు? మనస్సు మెయిన్ అసిస్టెంట్ అనమాట. ఈ మనసు కింద ఎవరుంటారు? జ్ఞానేంద్రియాలు,
మరి తర్వాత కర్మేంద్రియాలనే అసిస్టెంట్లు ఉంటారనమాట. అంటే ఇంతమంది విధంగా ఇక్కడ మనకు పరిపాలన జరుగుతుంది. అంటే ఒక్కొక్క విషయాన్ని చూడండి. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక్కడ ఈ జీవుడికి భార్య ఎవరు అంటే బుద్ధి. కానీ మరి ఈ శరీరానికి సంబంధించి ఎవరు మరి మేజర్‌గా ఉన్నారు అంటే, ఈ బుద్ధికి భార్య మనస్సయితే, ఈ వీళ్ళిద్దరికీ కలిగినటువంటి పిల్లలు ఇంద్రియాలు అని జెప్పేసి చెప్తారనమాట. అంటే భార్య, బిడ్డల్ని ఎవరి యొక్క నిర్ణయం మేరకు పెంచాల్సి ఉంటుంది? బుద్ధి యొక్క నిర్ణయం మేరకు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క స్థితి మారిందా లేదా? ఇక్కడ పురుషుడెవరు అనంటే, శరీర పరంగా చూస్తే జీవుడు. నువ్వే పురుషుడివి. మరి నీ భార్య ఎవరు అంటే బుద్ధి. ఈ శరీరాన్ని నడిపించేటటువంటి బుద్ధియే భార్య అవుతుంది. ఈ భార్య మళ్ళీ స్థానంలోకొస్తే పురుషుడవుతుంది. ఈ బుద్ధి ఏం చేస్తుంది? నిర్ణయిస్తుంది. బుద్ధి పురుషుడైనప్పుడు మనస్సేమవుతుంది? భార్య అవుతుంది. ఇంద్రియాలేమవుతున్నారు? పిల్లలవుతున్నారు. ఈ శరీరం ఏమవుతుంది? వాళ్ళున్నటువంటి ఇల్లండి. ఈ పద్ధతిని బాగా విచారణ చేస్తే, ఈ విచారణలో గనక మనం సక్సెస్ అయితే జీవుడు చెప్పి అంటే ఈశ్వరుడు చెప్పిన తర్కం గనక మనకు అర్థమైతే, ఆ తర్కాన్ని మనం ఏం చేయాలి? అప్లై చేయాలి. జ్ఞానాన్ని ఏం చేయాలి? విజ్ఞానంగా మలచాలి. విజ్ఞానంగా మలిచి నా కన్ను ఏం అడుగుతుంది? విచారణ చేయాలి. ఎందుకు నా కన్ను ఈ విషయాన్నే అడుగుతుంది? అంటే నా మనస్సులో ఈ విధమైన ఆలోచన ఉంది. ఈ ఆలోచనని శాస్త్రంతో జోడించాల. ఇది మనది కాదు కదా! మనది కాని వస్తువుని మనమెలా కోరతామని బుద్ధి చెప్తుంది. ఇప్పుడు భర్త ఏమంటాడు? అనవసరమైన వస్తువులు కొనిపెట్టకు అని భార్యని హెచ్చరిక చేస్తాడు. ఎందుకు? అనవసరమైన వస్తువులు కొనడం వల్ల ఇంట్లో ప్ర ఏమవుతుంది? అన్ని ఇంటి నిండా వస్తువులే ఉంటాయి. ఇదొక ప్రమాదం. ఉన్న డబ్బంతా పనికిరాని వస్తువుల కోసం ఖర్చు పెడితే, మరి పిల్లల యొక్క చదువు, వాళ్ళ భవిష్యత్తు కోసం డబ్బు ఖర్చవుతుంది కాబట్టి, ఎక్కడిని ఎక్కడికక్కడికి ఏం చెప్తారు? భర్త ఏం చెప్తాడు భార్యకి? జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఖర్చు పెట్టు, పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యమంటుంది. ఇక్కడ బుద్ధి ఏం చెప్తుంది మనసుకు? కనపడిన ప్రతిదాన్ని కోరకు. అలా కోరడం వల్ల ఏమవుతాయి? ఇంద్రియాలు ఏమవుతాయి? బానిసలవుతాయి. పిల్లలకి భర్త ఏం చెప్తాడు? నీ దగ్గర డబ్బున్నా నువ్వివ్వకు. ఆ పిల్లలు ఏమవుతారు? బానిసలవుతారు ఒక వస్తువును. ఏంటి? బాగా డబ్బులిచ్చామనుకోండి పిల్లలకి, వాళ్ళేం చేస్తారు? ఇష్టం వాళ్ళకి ఏది మంచో, ఏది చెడో తెలీదు. కనపడిన ప్రతిదీ కూడా కొనేసుకుంటారు. అప్పుడేమవుతారు? వాళ్ళు ప్రమాదాన్ని పొందాల్సి వస్తుంది. అనవసరమైన వాడి శరీరానికి పడని పదార్థాలు వాడి దగ్గర డబ్బుందని కొనుక్కొని తిన్నాడనుకోండి, ఆ పిల్లవాడికి ప్రమాదం వస్తుంది. అప్పుడు ఎవరు కష్టపడాలి? ఈ భార్యాభర్తలిద్దరూ కష్టపడాలి. అదే విధంగా మనస్సులో కూడా ఏముంటాయి? పూర్వజన్మ సంస్కారాలున్నాయి. ఈ జన్మలో రకరకాలైన విషయాలున్నాయి. మరి వీటన్నింటి మీద కంట్రోలింగ్ ఎవరుండాలి? బుద్ధి ఉండాలి. బుద్ధికెప్పుడు ఏముండాలి? భగవంతుడి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానంతో ఏం చేయాలి? ఇప్పుడు ఇంద్రియాలను కంట్రోల్‌లో పెట్టాలి. నాలుక నేనిది తినను అంటే చెంప మీద ఒకటేసి పెట్టాల. పిల్లవాడు నేనిది తినను అంటాడు. గోంగూర నేను తిననంటాడు. గోంగూర తింటే ఐరను అని చెప్పేసి మనకి ఏంటి సైంటిఫికల్‌గా నిరూపణ అయింది. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏం చేస్తాం? వాడు తినను అంటే బ్రతిమిలాడతాం. బ్రతిమిలాడినా తినలేదనుకోండి ఏం చేస్తాం? చెంప మీద ఒకటేస్తాం. సామధాన భేద దండోపాయాలలో ఏదో ఒక ఉపాయాన్ని వాడి ఆ పిల్లవాడిని సరి చేస్తున్నామా లేదా? ఇప్పుడు మన నాలుక కూడా నేనిది తినను, ఇప్పుడు నాకిది ఉంటేనే తింటానన్నారనుకోండి. నువ్వు తింటే ఇది తిను లేకపోతే నీ కర్మ నేనేం పెట్టనని ఏం చేయాలి? నిర్ణయించాలి. ఇప్పుడు ఈ నాలుక ఏమవుతుంది? బాగా ఆకలితో ఉన్నప్పుడు నేను ఏదైతే వద్దు అని నాలుక భీష్మించుకుందో, ఆకలైనప్పుడు ఆ పదార్థం తిని అంటుంది తర్వాత, "అబ్బా! ఈ గోంగూర బాలేదనుకున్నాను గానీ ఎంత బావుందో" అంటుంది. ఇప్పుడు మనము ఇప్పుడు ఎక్కడికైనా భోజనానికెళ్ళామనుకోండి, ఓ 10 రకాల పదార్థాలు పెడితే ఏదో ఒక పదార్థం బాలేదంటాం. ఇప్పుడు మనం గారెలు తిందామండి ఇప్పుడు. ఇప్పుడు మనం 4 గారెలు తిన్నప్పుడు మొదటి గారె ఎంత రుచిగా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు నాలుగవ గారె దగ్గరకొచ్చేసరికి కాస్త రుచి తగ్గినట్టుగా అనిపిస్తుంది. అంటే గారెలలో రుచి తగ్గిందా? నీకు తినే శక్తి తగ్గిందా? మనం ఆ తినే శక్తి గురించి మాట్లాడం. ఒక 5 గారెలు, 6 గారెలు తినగానే అబ్బే! ఈ గారెలు అంత రుచిగా లేనట్టుందంటాం. అంటే పదార్థం యొక్క రుచిలో లోపం లేదు. నీవు దాన్ని గ్రహించగలిగిన శక్తిలో లోపం ఉంది. అదే విధంగా ఒక భోజనానికి వెళ్ళి మనం ఒక 10 రకాల పదార్థాలు రుచి చూస్తున్నప్పుడు, కొన్ని పదార్థాలు బావున్నట్టు అనిపిస్తుంది. కొన్ని పదార్థాలు బాలేవనిపిస్తుంది. మనం బాగుంది అన్నది వేరే వాళ్ళు బాలేదంటారు. మనం బాలేదు అన్నదాన్ని వేరే వాళ్ళు బాగుందంటారు. ఈ వ్యత్యాసమంతా పదార్థాలలో ఉందా? మన లోపట ఉందా? ఈ చిన్న తేడా తెలిస్తే
ఏ భోజనానికెళ్ళి ఈ పదార్థం బాలేదని ఒక సర్టిఫికేట్ ఇచ్చి రామండి. ఇప్పుడు గనక మీరు ఒక భోజనానికి వెళ్ళి ఈ పదార్థం బాలేదని చెప్పి రండి. ఈసారి మనం ఎవరింట్లో అయితే భోజనం చేశామో వాళ్ళు, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా మన ఇంట్లో ఏదైనా సందర్భం ఉండి భోజనానికి పిలిస్తే, మనం ఇంట్లో ఉన్న మనం పెట్టిన భోజనంలో అయినా లోపాలు వెతుకుతారు. మనం వేసుకున్న బంగారంలో అయినా, మనం ధరించిన బట్టలల్లోనైనా, మన ఇంట్లో ఉన్న వస్తువుల్లో అయినా, మన శుభ్రతనైనా ఎక్కడ లోపం దొరుకుతుందా అని వాళ్ళు లోపాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి అవకాశం ఎందుకిచ్చాం మనం? ఎందుకిచ్చామంటే, మన లోపట ఏ పదార్థం యొక్క శక్తి ఎంత ఉంటుంది? అంటే, ఒక పదార్థాన్ని తినడంలో మనకున్న శక్తిని మనం అంచనా వేయలేకపోవడం వల్ల, హ్మ్, మనం అనవసరంగా మన నాలుకని ఏం చేసాం? ఉపయోగించాం. దేనికి ఉపయోగించాం? మీ పదార్థంలో ఈ పదార్థం బాలేదు అన్నాం. అంటే అనవసరంగా ఒక శత్రువుని సంపాదించుకున్నామా లేదా? లోపం ఎక్కడుందసలు? వాళ్ళు పెట్టిన పదార్థంలో లేదండి. మనము దాన్ని రిసీవ్ చేసుకోగలిగిన శక్తిలో ఉన్న లోపం వల్ల, అవతలి వాళ్ళ యొక్క పదార్థాలు బాలేదని మనం ఒక సర్టిఫికేట్ ఇస్తాం. చూడండి. లోపం ఎక్కడుంది? లోపం మన లోపటేగా ఉంది. మన లోపట ఉన్న లోపానికి మనం ఏం చేస్తున్నాం? ఇతరులను నింద చేస్తున్నామా లేదా? ఇదేనండి శాస్త్రం తెలియడం వల్ల ప్రయోజనం. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఏమంటున్నారు? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. కృష్ణ పరమాత్మ ఇప్పటి వరకు ఏం చెప్పారు? శ్రేష్ఠులైన వాళ్ళు ఎలా ఉండాలో చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడండి, నాకు ఏ విధమైన కర్మ చేయాలనే, ఇప్పుడు భగవంతుడు సృష్టి చేశాడండి. సృష్టి చేసిన ఆయనకి పని చేయాలనే మరి ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు బాగా డబ్బుందండి ఒక ఆయనకి. ఆయన ఒక 10 ఫ్యాక్టరీలు పెట్టాడు. 10 ఫ్యాక్టరీలు పెట్టినటువంటి వ్యక్తి ఏదైనా పని చేయాల్సి ఉంటుందా? చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆ 10 ఫ్యాక్టరీలలో పని చేసే వాళ్ళని పెట్టుకుంటాడు. ఆ ఫ్యాక్టరీలన్నీ రన్ చేయిస్తాడు. కానీ ఆ 10 ఫ్యాక్టరీలు పెట్టినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక పని చేస్తాడు. ఇప్పుడు కాలేజీలు పెట్టిన వాళ్ళైనా, స్కూల్‌లు పెట్టిన వాళ్ళైనా చూడండి. మా కరెస్పాండెంట్ గారండి ఈ సబ్జెక్ట్ చెప్తారండి అని చెప్పేసి చెప్తారు. ఎందుకు? వాళ్ళు పర్ఫెక్ట్‌గా పని చేయడాన్ని చూసి మిగిలినటువంటి వాళ్ళందరూ నేర్చుకుంటారని ఏం చేస్తాడు? ఆయన పని చేసి మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా ఉండడం కోసం ఖచ్చితంగా ఆ యజమాని ఏదైతే ఒక ఫ్యాక్టరీ కానివ్వండి, ఒక స్కూల్ కానివ్వండి, ఒక కాలేజీ గాని పెట్టుకుంటే అక్కడ ఆయన కూడా పని చేస్తాడు. ఎందుకు పని చేస్తున్నాడు? పని చేయడానికి కారణం తనని చూసి నలుగురు నేర్చుకుంటారని. ఇక్కడ కృష్ణ పరమాత్మ ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్నాడు. అంటే శ్రేష్ఠులైన వాళ్ళు చేసే కర్మను చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు. మరి శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకుంటారు? పరమాత్మ చెప్తున్నారన్నమాట. నేను అంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా ఉన్నటువంటి నేనేం చేస్తాను? శరీరాలను తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటాడండి భగవంతుడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. అంటే మరి ఎక్కడెక్కడైతే ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? తాను స్వయంగా మూల ప్రకృతిని తీసుకొని శరీరాన్ని తీసుకుంటారు. అంటే ఇప్పుడు భగవంతుడు శరీరాన్ని తీసుకుంటేనేమో మనం ఏమంటాం? ఆ పరమాత్మ యొక్క లీల అంటాం. మనం కూడా శరీరం తీసుకుంటే ఏమంటారు? వీడు జీవుడుగా పడిపోయాడు అంటాడు. అంతే కదండి! చేసిన కర్మల యొక్క పాపం మళ్ళొక శరీరం తీసుకోవడానికి వచ్చింది. కానీ ఈశ్వరుడు కూడా ఒక శరీరం తీసుకుంటాడండి. ఈశ్వరుడు తీసుకునే శరీరం ఎలా ఉంటుంది? ఆయన ధర్మాన్ని భూమి మీద స్థాపించడం కోసం అని చెప్పేసి శరీరాన్ని తీసుకుంటాడన్నమాట. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? నేను ఏం చేస్తాను? ఈ లోకంలో శరీరాన్ని తీసుకుంటున్నాను. శరీరాన్ని తీసుకొని ఏం చేస్తున్నాను? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. అంటే నేను 3 లోకాలను సృష్టి చేశాను. మరి ఈ 3 లోకాలలో కూడా నేనేదైనా కర్మ చేయాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదు. ఆయన చెప్తున్నాడండి. ఇంకా వివరణ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి పని చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఆయనకన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి ఏంటండి ఆయన కర్మ? అంటే తనను చూసి ఇంకో నలుగురు ఏం చేయాలి? మరి ఆ కర్మ చేయడంలో నైపుణ్యతతో చెయ్యాలని చెప్పేసి మరి ఏం చేస్తాడు? ఆయన యజమాని పని చేసినట్టుగా కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు. నానవాప్తమవాప్తవ్యం.
వర్త ఏవచ కర్మణి. నానవాప్త అంటే నేను అసలు పొందంది లేదు. అసలు ఈ సృష్టే చేసింది నేనైనప్పుడు ఈ సృష్టి నేను చేసినా అన్నప్పుడు మరి ఈ సృష్టి చేసినప్పుడు ఆయన అందులో పొందాల్సిందేముందండి? సృష్టి చేసిన వాళ్ళకి ఇంక ప్రాబ్లమ్ ఏముంది? ఆయన పొందంది ఏమీ లేదు కదా! ఆయన అన్నీ పొంది ఉన్నాడు కాబట్టే అది చేశాడు. ఇప్పుడు ఒక ఏంటి ఓ 4 ఫ్యాక్టరీలు ఎందుకు పెట్టాడాయన? ఎంతో మందికి పనివ్వాలి అని జెప్పేసి తన దగ్గరున్న సంపదని ఏం జేశాడు? ఖర్చు పెట్టాడు. తన దగ్గర ఉన్నటువంటి సంపదను ఖర్చు పెట్టడంలో ఉద్దేశ్యం ఏంటి? మరి ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఎంతో మందికి ఉపకారం చేసేటటువంటి ప్రయత్నంగా అతడు ఆ ఫ్యాక్టరీలను పెట్టాడు. అంటే అతనికేం కష్టాలుండి పెట్టుకోలేదండి ఫ్యాక్టరీ. ఎంతో మందికి మంచి చెయ్యాలన్న ఉద్దేశంతో చేశాడు. ఇక్కడ ఈశ్వరుడు కూడా ఏం చేశాడు? జగత్తును సృష్టి చేసుకున్నాడు. ఈ జగత్తులో ఆయన ఏం చేశాడు? ఆయన ఒక శరీరం తీసుకుంటున్నాడంటే ఎందుకు? ఈ జగత్తులో ఎవరెవరు ఎలా బ్రతకాలి అనేది ఎవరు నిర్ణయించాలి? జగత్తును సృష్టించినటువంటి సృష్టి నియామకుడు నిర్ణయించాలి. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నేను ఈ జగత్తును సృష్టించాను కాబట్టి ఈ జగత్తులో మీ ప్రవర్తన ఎలా ఉండాలనేది ఎవరు నిర్ణయిస్తారు? నేనే నిర్ణయిస్తాను. మరి నేను నిర్ణయించింది ఏంటి? నేను శాస్త్రంలో అనేక విషయాలు చెప్పాను. ఆ అనేక విషయాలన్నింటినీ ఆచరించగలిగిన సమర్థులు ఎవరైనా ఉంటారా అంటే ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే అందరికీ ఈ దేహానికి సంబంధించిన మాయ ఉంటుందండి. ఇప్పుడు ఎవరినైనా భగవంతుడు మాయ లేకుండా పుట్టించాడా? మాయని తన చేతిలోకి ఆధిపత్యం తీసుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన పరమాత్మయే. పరమాత్మ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మాయలో భాగస్థులేనండి. సత్వగుణము, రజోగుణము, తమోగుణం 3 గుణాలు ఉంటాయి. మనందరికీ ఉంటాయి. మరి ఎవరు శ్రేష్ఠులవుతున్నారు? చూడండి ఇంతకు ముందు శ్లోకంలో ఏమన్నారు? వీళ్ళు శ్రేష్ఠులు అన్నారు. వాళ్ళెందుకు శ్రేష్ఠులవుతారు? శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్రంలో చెప్పినట్టుగా ఆచరిస్తారు కాబట్టి మీరు శ్రేష్ఠులు. మరి ఆ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకుంటారు? శాస్త్రాలను అసలు నమ్ముతారా వాళ్ళు? ఎవరైనా శాస్త్రాలను నమ్మాలంటే మనమందరం త్రిగుణాల మాయతో అన్ని రకాల భోగములు అనుభవించాలనుకుంటాం. మరి అన్ని రకాల భోగములను అనుభవించాలనుకునే మనకు ఈ భోగముల వలన లాభం లేదు. మరి వీటి వల్ల వచ్చే నష్టం నుంచి బయటపడాలంటే శ్రేష్ఠులైన వాళ్ళు సమాజంలో ఉండాలి. ఆ శ్రేష్ఠులైన వాళ్ళు ఏం చేయాలి? అందుకే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఈ లోకాలను సృష్టించేటప్పుడు సత్వగుణంలో ఉన్న వాళ్ళని బ్రాహ్మణులుగా సృష్టి చేశారు. రజోగుణం, సత్వగుణం ఉన్న వాళ్ళని క్షత్రియులుగా సృష్టి చేశారు. ఇక కొంత సత్వగుణం, కొంత ఎక్కువ రజోగుణం, కొంత తమోగుణం ఉన్న వాళ్ళని వైశ్యులుగా సృష్టి చేశారు. ఇక రజోగుణము, తమోగుణం ఎక్కువ, కొంచెం రజోగుణం ఉన్న వాళ్ళని శూద్రులుగా సృష్టి చేశారు. మరి వీళ్ళందరినీ చూడండి, మనం ఒక వివాహం జరిపించేటప్పుడు అండి ఎంత మందిని ఎన్ని రకాల వస్తువులు తెచ్చుకుంటామండి. మరి వీళ్ళు అల్ప కులస్తులు, అధిక కులస్తులని లేకుండా అన్ని రకాల కులాల నుండి కూడా అన్ని రకాలైనటువంటి వస్తువులు తెచ్చుకుంటాం. నూతన వస్త్రాలు అంటే మరి వస్త్రాలను తయారు చేసేవారు. ఇవాళంటే బట్టల షాపులు ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? షాప్‌కి వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలి అనుకుంటున్నాం. కానీ అది కూడా ఒక కులానికి సంబంధించిన వాళ్ళు తయారు చేసినవే కదండి. మరి చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి కులం వాళ్ళు కదండి వస్త్రాలు తయారు చేసింది. ఇలా ఒక్కొక్క వస్తువు కుండల దగ్గర నుంచి ప్రతి పనికి కూడా అన్ని రకాల వర్ణాలను వాడతాం. ఇంతమంది ఉన్నా మరి పెళ్లి చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. అన్ని వస్తువులు సమకూర్చిన తర్వాత ఏం చేశారు? సమాజంలో వేదం తెలిసిన బ్రాహ్మణుడిని తీసుకొచ్చి ఆ మరి ఆ పెళ్లి కూతురు వధువు, వరుడు ఉన్నటువంటి ప్రదేశంలో బ్రాహ్మణుడి చేత ఏం చేస్తాం? వేద మంత్రాల సాక్షిగా వేద మంత్రాలు బ్రాహ్మణుడు చదువుతున్నప్పుడు దేవతలందరూ కూడా వచ్చి కూర్చుంటారు. ఆయన ఒక్కొక్క మంత్రం చదువుతున్నప్పుడు మనకేమో మంత్రాల అర్థం తెలియదు కాబట్టి మనం ఎంతసేపటికి ఆ ఫోటోలలో మన యొక్క ప్రాధాన్యత ఎంత ఉండాలో మనం ప్రయత్నం చేయిస్తాం. వీడియో తీసే వాళ్ళకి, ఫోటోలు తీసే వాళ్ళకి ఎన్నో రూల్స్ చెప్తాం. ఫోటోలు జాగ్రత్తగా రావాలండి. మీరు పద్ధతిగా మరి మీరు ఏ మాత్రం మిస్ అవ్వద్దు. ప్రతి సన్నివేశం జీలకర్ర బెల్లం పెట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలో మీరు మాకు ప్రతిదీ కూడా చూపించాలి అన్నప్పుడు పాపం వాడు ఏం చేస్తాడండి? ఫోటో తీసేవాడు. వాడి కష్టం వాడు పడుతుంటాడు.
మరి ఇక్కడ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు? ఈ భార్యాభర్తలిద్దరికీ ఆయన చేసేటటువంటి కార్యంలో మంత్రం చదువుతున్నప్పుడు దేవతలొచ్చి కూర్చుంటారని ఎవరు నమ్ముతారు? ఎవరైతే బ్రాహ్మణోత్తముడు ఉంటారో, ఆ బ్రాహ్మణోత్తముడు ఏం చేస్తాడంటే, ఒక్కొక్క మంత్రం చదువుతుంటాడు. ఆ దేవత వచ్చి కూర్చున్నట్టుగా అతను భావన చేస్తుంటాడు. అంతమంది దేవతల సమక్షంలో మరి వధూవరులిద్దరికీ కూడా వేద మంత్రాల సాక్షిగా అతను ఏం చేయిస్తుంటాడు? వివాహం జరిపించే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో ఈ వధూవరులిద్దరూ కూడా ఆ దేవతల యొక్క ఆశీర్వాదం పొందితే, తర్వాత వీళ్ళిద్దరూ చేసేటటువంటి ఏదైతే మరి భగవంతుడిని తెలుసుకునేటటువంటి అంటే వీళ్ళందరూ ఇప్పటి వరకు కూడా విడివిడిగా బతికారు. ఇప్పుడు ఇద్దరూ కూడా 2 శరీరాలు వేరు, ఏక స్వరూపమైనటువంటి మరి ఆత్మగా వీళ్ళు వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించాలంటే మరి పెద్దలైనటువంటి దేవతల యొక్క ఆశీర్వాదం ఉండాలి. వారి ఆశీర్వాదంతో పాటు సమాజంలో ఎవరైతే పుణ్యశ్రీలు, పుణ్యమైనటువంటి మరి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళందరి చేత ఏం చేయిస్తారు? అక్షింతలు వేయించి ఆశీర్వాదం చేయిస్తారు. మరి ఎందుకు భగవంతుడు వాళ్ళని శ్రేష్ఠులుగా పుట్టించారు? శాస్త్రాన్ని తెలుసుకుంటారు. మరి వాళ్ళు దేవతలున్నారని ఎలా నమ్ముతారు? ఇప్పుడు మంత్రంలో దేవుడు ఉంటాడా? ఉంటాడని నమ్మినటువంటి ఆయన ఎవరుంటారు? అంటే ఒక బ్రాహ్మణుడు. ఏం చేస్తాడు? శాస్త్రంలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని ఒక మంత్రాన్ని ఉపాసన చేసి ఇప్పుడు నరసింహస్వామి మంత్రం అనుకోండి. ఆ నరసింహస్వామి మంత్రాన్ని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన చేసి ఆ శక్తిని వాళ్ళు అనుభూతిలోకి తెచ్చుకుంటారు. వాళ్ళు ఎవరికైనా కష్టం ఉందంటే ఆ మంత్రం చదువుకొని వాళ్ళకి ఈ పని జరుగుతుందంటే అవుతుంది. ఇలా ఒక్కొక్క దేవతకు సంబంధించిన శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఉపాసన చేసి వాళ్ళేం చేస్తారు? మరి ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు ఏం చేస్తారు? అనుభూతిలోకి తెచ్చుకుంటారు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. శ్రేష్ఠులైన వారికి నమ్మకం కలగాలంటే, మీరందరూ కూడా శ్రేష్ఠులు కావాలంటే నేనేం చేయాలి? అవతారం తీసుకో. అవతారం తీసుకుంటాడు. అందుకే శ్రీరామచంద్ర స్వామి ఏం చేశారు? మరి ఇప్పుడు నరుడుగా వచ్చారు. కృష్ణ పరమాత్మ నరుడుగా వచ్చినప్పటికీ నారాయణుడుగానే వ్యవహరించాడు. ఇలా వీళ్ళందరూ ఏం చేశారు? సమాజంలో ధర్మాన్ని స్థాపించారు. వాళ్ళు ఆచరించి మన చేత ఆచరింపజేశారు. మరి ఇక్కడ శ్రీరామచంద్రుడు ఏదైనా పొందందుందా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చాడండి శ్రీరామచంద్రుడుగా. ఆయన పొందంది ఏమైనా ఉందా? నానవాప్త. ఆయన పొందంది లేదు. నానవాప్తం అవాప్తవ్యం. అతను పొందవలసింది లేదు, పొందంది లేదు. మరి అయినా ఆయన కర్మ చేశాడా లేడా? భగవంతుడు ఎందుకు కర్మ చేస్తున్నారు? సమాజంలో శ్రేష్ఠుల యొక్క సంఖ్య పెంచడం కోసం పరమాత్మ లీల చేస్తూ ఉన్నాడు. పరమాత్మ లీల చేయడానికి కారణం ఏంటి? పరమాత్మ యొక్క లీలలు పెరగడానికి కారణం ఏంటి అంటే, సమాజంలో సాధారణమైన వ్యక్తులు కూడా గొప్పవారిగా, శ్రేష్ఠులుగా మారుతారు. అందరూ సంపదలున్న వాళ్ళే శ్రేష్ఠులవుతారా? లేదు. శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారు? శ్రేష్ఠులుగా మారుతారు. అందుకే సమాజంలో శాస్త్రం తెలిసిన వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత. రాజుగారు చూడండి, దే రాజ్యానికి రాజైనప్పటికీ కూడా మరి ఒక బ్రాహ్మణోత్తముడు వస్తున్నాడంటే, లేకపోతే ఒక పురోహితుడు వస్తున్నాడంటే, లేకపోతే ఎవరైనా మరి సిద్ధ పురుషులు వస్తున్నారంటే, వాళ్ళు సింహాసనం దిగి మరి వాళ్ళని ఆహ్వానించడం కోసం వస్తారు. ఎందుకొస్తారు చెప్పండి? మరి రాజ్యానికి రాజు కదా! నరాణాం చ నరాధిపం అన్నారు. మరి రాజుగా ఉన్నది నరులందరిలో గొప్పవారు ఎవరు అంటే మరి రాజు అన్నారు. మరి ఆ రాజు మాత్రం కిందకెందుకొస్తున్నాడు? ఎందుకు సింహాసనం దిగి మన సిద్ధ పురుషుల కోసం ఆయన ఎదురొస్తున్నాడు? ఎదురెందుకొస్తాడు అంటే శాస్త్రాన్ని ఆచరణలోకి తెచ్చుకొని అనుభవపూర్వకంగా ప్రకాశిస్తారు. ఇక్కడ కేవలం శాస్త్రం తెలియడం కాదండి. తెలిసిన దాన్ని ఆచరణలోకి తెచ్చుకొని మరి అందరికీ కూడా సుఖాన్ని, సంతోషాన్ని, శ్రేయస్సును ప్రసాదించగలిగిన గొప్ప శక్తివంతులయ్యారు. అంటే పరమాత్మతో సమానమైన స్థితిని పొందగలిగారు. ఆ స్థితిని పొంది ఉండడం వల్ల వాళ్ళేం చేస్తున్నారు? రాజుకు తెలుసు. తాత్కాలికం నేను పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ కొద్దే నాకు ఈ రాజు పదవి వచ్చింది కానీ, నేను ఈశ్వర స్వరూపం కాదు అని ఈశ్వర స్వరూపాలుగా ప్రకాశిస్తున్న సిద్ధ పురుషుల యొక్క ఆశీర్వాదం కోసమని ప్రయత్నం చేస్తారు. అందుకే భగవంతుడు అంటున్నారు, నేనేం చేస్తున్నాను? ఆచరణతో అంటే లోకంలో అందరికీ పద్ధతులు నేర్పించడం కోసం నేనేం చేస్తున్నాను? శరీరాలను తీసుకొని లోకానికి శాస్త్రాన్ని తెలియజేసే ప్రయత్నం. శాస్త్రాన్ని పట్టుకున్నటువంటి వారు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా వాళ్ళకెందుకు అంతటి వైభవం అంటే ఆచరించి భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని నిలబెడతారండి. అందుకే పెళ్ళైన తర్వాత వధూవరులిద్దరూ మొదట ఎవరికి నమస్కారం చేస్తారు?
ప్రత్యక్షంగా కనపడుతూ పరోక్షంగా ఆశీర్వాదం చేస్తున్నటువంటి సాక్షాత్తు సాకార రూపంలో బ్రాహ్మణుడు నిర్గుణ పరబ్రహ్మముగా సమస్త దేవతలకు అధిపతి అయినటువంటి మరి బ్రాహ్మణోత్తముడు ఆశీర్వాదం చేస్తే ఇక పరమాత్మ ఆశీర్వాదం దొరికింది అనడానికి గుర్తుగా ఆ బ్రాహ్మణుడు చేత ఆశీర్వాదం చేయిస్తారు. తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం చేస్తారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు, తాను ఆచరించి అంటే శాస్త్రంలో చెప్పిన విషయాలన్నీ తానే స్వయంగా ఆచరించి అందరి చేత కూడా ఆచరింప చేస్తారు. అంటే నేను ఏది పొందాల్సిన అవసరం లేకపోయినా నేనేం చేస్తున్నాను, మరి అందరి చేత కర్మను ఆచరింప చేయడం కోసం, లోకంలో ఉన్న వాళ్ళందరికీ శాస్త్రం మీద నమ్మకం పెరగడానికి, ఆ శాస్త్రం ద్వారా వాళ్ళు పొందేటటువంటి శ్రేష్టత్వం గురించి మరి వాళ్ళకి ప్రత్యక్షంగా తెలియజేయడం కోసం నేను కర్మ చేస్తున్నానని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకమునందు వివరణ చేశారనమాట. తర్వాత శ్లోకంలో మరి మరి ఆయన ఆయన కర్మ చేయకపోతే భగవంతుడే భూమి మీదకి ఎందుకు దిగి వస్తాడు? భగవంతుడు భూమి మీదకు దిగి వచ్చి కర్మ చేయకపోవడం వల్ల జరిగేటటువంటి ప్రమాదాలను కూడా పరమాత్మ వివరణ చేస్తారనమాట. తర్వాత 2 శ్లోకాలలో మనమందరం భ్రష్టత్వం పొందడానికి ఏది కారణం అంటే పరమాత్మ ఒక శరీరం తీసుకొని రాకపోతే మనం భ్రష్టత్వాన్ని పొందుతామని, అందుకే ఆయన శరీరంతో వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా తాను శాస్త్రంలో చెప్పిన విషయాలను ఆయన చక్కగా పాటించి లోకాన్ని ఉద్ధరించే ప్రయత్నంగా నేను కర్మ చేస్తాననే విషయాన్ని కూడా తర్వాతి శ్లోకాలలో వివరణ చేస్తారు. వాటిని మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.